Yes, friends, my whiteboard is visible to you, right, friends? Okay, good. Yes, friends. Yes, sir. Yeah, good. Thank you. And see, జనరల్గా మనం చూసాం, ఎలా చూసాం, రియాలిటీలో మనం యాక్చువల్గా, ఎస్ ఫ్రెండ్స్, ఆటో స్కేలింగ్ కెన్ బి డన్ ఇన్ 2 ways, వర్టికల్ యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్. గుడ్. సో జనరల్గా మనకి ఆటో స్కేలింగ్ అంటే మనం ఏం చెప్తున్నాం చూడండి, యాడింగ్ సర్వర్స్. గుడ్. దాన్ని మనం ఇంకో భాషలో ఏమంటాం, యాడింగ్ ఇన్స్టాన్సెస్. యాడింగ్ ఇన్స్టాన్సెస్. గుడ్. సో దీన్నే యాడింగ్ సర్వర్స్ అన్న యాడింగ్ ఇన్స్టాన్సెస్ అన్న ఒకటే. ఓకే, గుడ్. అండ్ ఇంకో స్టెప్ లో మనం ఏం తీసుకుంటాం, రిమూవింగ్ సర్వర్స్. దాన్ని మనం ఏమంటాం, ఎస్ ఫ్రెండ్స్, రిమూవింగ్ ఇన్స్టాన్సెస్. బాగుంది. సో దీన్నే టోటల్ గా మనం ఏమంటాం, హారిజాంటల్ స్కేలింగ్. గుడ్, ఎక్సలెంట్. అయితే హారిజాంటల్ స్కేలింగ్ అనే కరెక్టే, బాగుంది. కానీ అయితే ఇక్కడ మనము యాడింగ్ సర్వర్స్ అని రాసాం చూసారా, యాడింగ్ ఇన్స్టాన్సెస్ రాసాం చూసారా, దీనినే మనం ఇంకో భాషలో ఏమంటామంటే, ఎస్ ఫ్రెండ్స్, కొంతమంది స్కేల్ అవుట్, స్కేల్ ఇన్ అట్లా మాట్లాడతాం మనం. స్కేల్ అవుట్ అండ్ స్కేల్ అవుట్ ఇన్ ద సెన్స్ యాడింగ్, స్కేల్ ఇన్ సెన్స్ వాట్, రిమూవింగ్. అంటే మనకి ఎలా మాట్లాడతారు, స్కేల్ ఇన్ అంటే ఏంటి, స్కేల్ అవుట్ అంటే ఏంటి అంటారు ఇంటర్వ్యూలో, అంతేగాని యాడింగ్, రిమూవింగ్ అలాగ అడగరు. సో వాట్ ఈస్ మెన్ బై స్కేల్ అవుట్, వాట్ ఈస్ మెన్ బై స్కేల్ ఇన్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. వాట్ ఈస్ మెన్ బై స్కేల్ ఇన్ హారిజాంటల్ స్కేలింగ్, వాట్ ఈస్ మెన్ బై స్కేల్ అవుట్ ఇన్ హారిజాంటల్ స్కేలింగ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. అప్పుడు హారిజాంటల్ స్కేలింగ్ లో స్కేల్ అవుట్ అంటే ఏంటి, స్కేల్ ఇన్ అంటే ఏంటి అని చెప్పాలి. హారిజాంటల్ స్కేలింగ్ లో స్కేల్ అవుట్ అంటే యాడింగ్ సర్వర్స్, స్కేల్ ఇన్ అంటే, ఎస్ ఫ్రెండ్స్, స్కేల్ ఇన్ అంటే ఏం జరిగింది మనకి, రిమూవింగ్ ద సర్వర్స్ అని మీరు చెప్పాలి. సో లోడ్ బ్యాలెన్సర్ గురించి మీకు తెలుసు. లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ద సెన్స్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్, బ్యాలెన్సింగ్ ద లోడ్ అక్రాస్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్. వాట్ ఇస్ దిస్, అక్రాస్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్, అట్లా మీరు చెప్పాలి. అంటే ఎలా చెప్పాలి మీరు సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్, 1 minute, ఇన్ కేస్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ప్రాబ్లం వస్తుంది, రిస్క్ అవుతుంది కాబట్టి. ఓకే, 1 minute. జనరల్ గా theory very important. If you understand theory, practice nothing, just 5, it's a matter of 5 minutes అంతే ప్రాక్టీస్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, మనం ఏమంటున్నాం, ఎస్ ఫ్రెండ్స్, స్కేల్ 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 అవుట్, ఓకే, స్కేల్ అవుట్, స్కేల్ ఇన్, ఇవి రెండు కొత్త పదాలు మీకు నిన్నటి కాకుండా ఈ రోజు. ఓకేనా, స్కేల్ ఇన్, స్కేల్ అవుట్. సో స్కేలింగ్ మీన్స్ వాట్, adding instances or adding servers, removing instances or removing servers. ఇది యాక్చువల్ గా యాడింగ్ ఇన్స్టాన్సెస్ ఆర్ రిమూవింగ్ సర్వర్స్, ఇది ఇట్లా అర్థమైందా. సో ఇది రియాలిటీలో చూస్తే అర్థమైందా, ఎలాగా, యాజ్ ఫర్ ద లోడ్, దట్స్ ఇట్. లోడ్ ను బట్టి, యాజ్ ఫర్ ద లోడ్ వీ కెన్ యాడ్, వీ కెన్ రిమూవ్, దట్స్ ఇట్. ఆటోమేటిక్ ప్రాసెస్, యాజ్ ఫర్ ద లోడ్. సో ఇదంతా, ఎస్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనము యాజ్ ఫర్ ద లోడ్ ప్రకారం జరుగుతుంది, డన్ బై ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, బాగుంది. అసలు లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంది, అది ఇక్కడ క్వశ్చన్. లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే మనకు తెలుసు, లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ద సెన్స్ వాట్, ఎస్ ఫ్రెండ్స్, distribute it, it takes the request, and then it takes the request, yes friends, and distribute, yes friends, this request across multiple instances or servers, across multiple instances or servers.
ఇంకొక కొంచెం అడ్వాన్స్డ్‌గా చెప్పాలనుకో, కొంచెం అంటే కొంతమంది ఏమంటే కొంచెం ఇంకా బాగా చెప్పాలంటారు. అప్పుడు మీరేం చెప్పొచ్చు తెలుసా? యెస్ ఫ్రెండ్స్. అక్రాస్ ఏసీసీ ఏసీసీ ఆర్ఓఎస్ఎస్ క్రాస్ అవునా? క్రాస్. అక్రాస్ యెస్ ఫ్రెండ్స్. అక్రాస్ మల్టిపుల్ MULTIP మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఆల్సో. ఓహో! మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. యెస్. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. అంటే అక్రాస్ మల్టిపుల్ ఇన్‌స్టాన్సెస్ అంటున్నారు గదా! అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అనండి. అంటే అది ఏ అవైలబిలిటీ జోన్స్‌లో ఉన్న సర్వర్స్‌కైనా సరే. అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. That means what? Distribute the traffic. Distribute the traffic. Yes, traffic in the sense distribute the traffic. ఇట్లా మాట్లాడు. Distribute the traffic. So across yes friends. Across multiple instances. అర్థమైందా? Multiple availability zones. మీరు అట్లా చెప్పాలన్నమాట. అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఓకే. ఈ విధంగా మనకి జస్ట్ మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి ట్రాఫిక్ అంతే. యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా? ఓకే గుడ్. సో మనకి సరే బాగుంది సార్. అంతా బానే ఉంది. ఇప్పుడు మీరు అసలు ఎలా చెప్పగలరు? మేము అసలు ఎలా ల్యాబ్ చేయాలి? లోడ్ బ్యాలెన్సర్ ఎలా ల్యాబ్ చేయాలి? అసలు మాకు ఆటో స్కేలింగ్ ఎలా ల్యాబ్ చేయాలి? అసలు ముందు ప్రొసీజర్ చెప్పండి. ఆ ప్రొసీజర్. అంటే మనం జనరల్‌గా లోడ్ బ్యాలెన్సర్ గురించి చాలా మనం కొంచెం నేర్చుకున్నాం. ఆటో స్కేలింగ్ గురించి కొంచెం వర్క్ నేర్చుకున్నాం. సో, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది దాన్నే మనం ఏమని పిలుస్తున్నాం ఫ్రెండ్స్? ఈఎల్‌బి. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. దట్స్ ఇట్. సో, ఇది ఏం చేస్తది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యెస్ ఫ్రెండ్స్. ఫస్టే మనకి ఆ సర్వరు పనిచేస్తుందా లేదా చెక్ చేసుకునేది. దాన్నే మనం ఇంకో భాషలో టెక్నికల్‌గా నిన్న మీకు చెప్పలేదు గదా! దాన్నే మనం వెరిఫైస్. ఏంటది? వెరిఫై ఆర్ ఐడెంటిఫై వెదర్ ద సర్వర్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. యెస్ ఫ్రెండ్స్. దానినే మనం ఇంకో భాషలో ఏమంటామంటే హెల్త్ చెక్. ఇది మాట్లాడాలి మీరు యాక్చువల్‌గా. హెల్త్ చెక్. హెల్త్ చెక్. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ లోడ్ బ్యాలెన్సర్ వెరిఫై ద హెల్త్ చెక్స్ ఆఫ్ సర్వర్. ఓకే. హెల్త్ చెక్స్ ఆఫ్ ద సర్వర్. హెల్త్ చెక్స్ అంటారు దాన్ని. హెల్త్ చెక్స్. ఆప్షన్ గూడా ఉంది. హెల్త్ చెక్స్ ఆఫ్ ద సర్వర్. వెరిఫై ఆర్ ఐడెంటిఫై ద హెల్త్ చెక్స్ ఆఫ్ ద సర్వర్. సో, ఇఫ్ it is server is running, yes. Not running, yes. Distribute the traffic into another server, shifting the load into another server. Yes, friends. From one server to another server across multiple instances, across multiple globe. ఇట్లా మనం మాట్లాడాలి యాక్చువల్‌గా చెప్పాలంటే. యెస్ ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనకి సర్వర్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం రిక్వెస్ట్‌లు తీసుకునిద్ది. ఓకే. దాన్ని ప్రాసెస్ చేయగలేదు. హ్యాండిల్ చేయలేని సిట్యుయేషన్‌లో రిస్క్ ఉంటదన్నమాట. అలాంటప్పుడు సర్వర్‌లు క్రాష్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. వాడే ఏఎస్‌సి ఆటో స్కేలింగ్ వచ్చాడు. ఆటో స్కేలింగ్. ఓకే. వాడొచ్చాడు. సో, వాడేం చేస్తాడు? దీన్ని మొత్తాన్ని హ్యాండిల్ చేస్తాడు. అదే మనం ఈరోజు చెప్పింది ఇది కాన్సెప్ట్. స్కేల్ అవుట్ అండ్ స్కేలింగ్. స్కేల్ అవుట్ అండ్ స్కేలింగ్. సార్ మరి వెర్టికల్ స్కేలింగ్ గూడా మనం చేయగలం. ఈజీ గదా! డెడ్ ఈజీ. వెర్టికల్ స్కేలింగ్ అంటే ఏంది? ఇన్‌స్టాన్స్ టైప్‌ని మార్చుకోవటమే. దట్స్ ఇట్. సో, సరే సార్ మాకు బానే ఉంది. నాకొక చిన్న డౌట్ ఉంది సార్. మరి ర్యామ్‌ని మారుస్తా అంటున్నారు. ఇప్పుడు ఇదుంది. ఓకే. సర్వరు. మీరేమన్నారు? ఇన్‌స్టాన్స్ టైప్‌ని మార్చొచ్చంటున్నారు. ఇన్‌స్టాన్స్ టైప్. ఇన్‌స్టాన్స్ టైప్ అంటే ఏంటి సార్? ర్యాము, ఎస్, సీపీయూ. ఈ 2 మార్చొచ్చంటున్నారు. ఎప్పుడు? సర్వర్ స్టాప్ చేసి మార్చొచ్చు. సార్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ద డిస్క్, కెన్ ఐ యాడ్ ద డిస్క్ వితౌట్ స్టాపింగ్ ద సర్వర్? ఈస్ ఇట్ పాసిబుల్ సార్? డిస్క్. ఆల్రెడీ ఇది సర్వర్‌ని తయారు చేసేటప్పుడే మనకొక డిస్క్ ఉంటది బై డిఫాల్ట్‌గా. ఇది డిస్క్ ఆల్రెడీ ఉంది. బట్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ డిస్క్ టు దిస్ సర్వర్. యెస్.
ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ డిస్క్ టు ది సర్వర్. ఎస్. అదెలాగా? సర్వర్ నడుస్తూనే ఉన్నప్పుడు డిస్క్‌ని అటాచ్ చేయొచ్చా? ఎస్ పాసిబుల్. సర్వర్ నడుస్తా ఉన్నప్పుడు డిస్క్‌ని అటాచ్ చేయొచ్చా? పాసిబుల్. ఎలాగా? అది తెలుసు మనకు ఆల్రెడీ. ఎప్పుడు నేర్పిస్తారు అది మనకి? కొంచెం టైం పట్టిద్ది. నేర్పిస్తాను. కొంచెం టైం. మరి అలాంటప్పుడు మరి ర్యామ్, సీపీయూకి ఏంటి ప్రాబ్లమ్? యెస్. సెట్ కాదు. ఇది మాత్రం సెట్ అయిద్ది. యెస్. ఓకేనా? యెస్. గుడ్. సో, డిస్క్‌ని మనం అటాచ్ చేయొచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. బ్యాకప్ తీయొచ్చు. ఏదైనా చేయొచ్చు. డిస్క్‌ని మనం వాల్యూమ్, డిస్క్ అంటే ఏంది? వాల్యూమ్. యెస్. ఈ వాల్యూమ్‌ని మనం ఏంటి? బ్యాకప్ తీయాలంటే స్నాప్‌షాట్ తీసుకుంటాం. థాట్స్ ఇట్. వాల్యూమ్‌లో ఏముంటది? డేటా ఉంటది. ఇన్సైడ్ దిస్ వాల్యూమ్ వి హావ్ ఎ డేటా. దీన్నే ఈ డే ఈ ఈ ఈ డేటా లోపల ఉంటదన్నమాట. ఈ డిస్క్ లోపల డిస్క్‌నే ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే వాల్యూమ్ అని పిలుస్తాం. వాల్యూమ్ లోపల డేటా ఉంటది. ఈ డేటా ఏంది? బిజినెస్ డేటా. కాబట్టి ఈ వాల్యూమ్‌ని మనం ఏమంటామంటే యెస్ ఫ్రెండ్స్ డేటా వాల్యూమ్. డేటా వాల్యూమ్. యెస్. ఇది ఏడబ్ల్యూఎస్ కాన్సెప్టే అది. ఏడబ్ల్యూఎస్ ఇది. సో, ఏడబ్ల్యూఎస్‌లో లైనక్స్ సర్వర్ ఇది. ఓకే. లైనక్స్ మిషన్ ఇది. లైనక్స్ మిషన్. యెస్. సో, లైనక్స్ మిషన్‌కి మనం ఏం చేస్తాం? వాల్యూమ్స్‌ని అటాచ్ చేయొచ్చు. వాల్యూమ్స్ ఇచ్చేదెవరు? ఏడబ్ల్యూఎస్. వాల్యూమ్స్ ఇచ్చేదెవరు? ఏడబ్ల్యూఎస్. ఎన్ని వాల్యూమ్స్‌ని ఒక సర్వర్‌కి అటాచ్ చేయొచ్చు? 12 వాల్యూమ్స్. క్యాన్ వి అటాచ్ ఫర్ వన్ సర్వర్. యెస్ ఫ్రెండ్స్. 12. ఓకే. ఇంక్లూడింగ్ రూట్ వాల్యూమ్‌తో సహా. అంతేనా? అంతే. సింపుల్. అదెప్పుడు చెప్తారు? అది కొంచెం తర్వాత నేను చెప్తా. ఇది ఈ స్టోరీలో వేరే. ఇది స్టోరీ వేరే. ఇక్కడికి రండి మీరు. ఇప్పుడేంది మన టాస్క్ ఏంది? ఆటో స్కేలింగ్. మన టాస్క్ ఏంది? ఆటో స్కేలింగ్. మరి ఈ ఆటో స్కేలింగ్‌లో మనకి పూర్తి స్థాయిలో లోడ్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? లోడ్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, మనకి జనరల్‌గా చెప్పాలంటే ఆహ్, దగ్గర దగ్గరగా యెస్ ఫ్రెండ్స్. మినిట్ చూడండి. సార్ అసలు లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ ల్యాబ్ చెప్పండి మీరు. లోడ్ బ్యాలెన్సింగ్, లోడ్ ఓకే. బ్యాలెన్సింగ్ అండ్ ఆటో స్కేలింగ్ ల్యాబ్. అసలు ఎలా చేస్తాం మనం? ఆటో స్కేలింగ్ ల్యాబ్ ఎలా చేస్తాం? అయితే ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏందంటే చిన్న విషయం నేను చెప్తున్నా. చిన్న విషయం. చిన్న విషయం ఏంది? నేనేం చెప్పాను? యెస్ ఫ్రెండ్స్. చిన్న విషయం. ఇక్కడ సర్వర్ ఉంటదని చెప్పాను. ఇక్కడ వన్ మోర్ సర్వర్ ఉంటదని చెప్పాను. ఇక్కడ వన్ మోర్ సర్వర్ ఉంటది. ఈ సర్వర్‌లన్నీ ఎవరియి అంటే జస్ట్ ఫ్లిప్‌కార్ట్‌యి అనుకోండి. లెట్స్ సే ఆల్ ద సర్వర్స్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ సర్వర్సే. అంటే ఫ్లిప్‌కార్ట్ సర్వర్స్ అంటే ఇక్కడ కంటెంట్ సేమ్, ఇక్కడ కంటెంట్ సేమ్, ఇక్కడ కంటెంట్ సేమ్. అంటే ఫస్ట్ సర్వర్, సెకండ్ సర్వర్, మూడో సర్వర్. 3 సర్వర్‌లో కంటెంట్ సేమ్ గానే ఉంటది యాక్చువల్‌గా. 3 సర్వర్‌లో ఉన్న కంటెంట్ సేమ్ యాస్ ఇట్ ఈస్ సేమ్ కంటెంట్. బట్ నా నా నేనొచ్చేసరికి ఏం జేస్తున్నాను, యెస్ ఫ్రెండ్స్. నేను డైరెక్ట్‌గా అక్కడ లోడ్ ఎక్కువైనప్పుడు డైరెక్ట్ అటాక్. మళ్ళీ సర్వర్‌లు తయారు చేయాలి. ఇఫ్ ద లోడ్ ఈస్ మోర్ యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్ డైరెక్ట్‌గా ద సర్వర్స్ విల్ బి యాడెడ్. డైరెక్ట్‌గా సర్వర్స్ విల్ బి యాడెడ్. అంటే ఈ సర్వర్స్ అనేది ఏ బేస్‌లో యాడ్ అవుతాయనంటే మనకి చెప్పాం గదా! సీపీ యుటిలైజేషన్, మెమరీ యుటిలైజేషన్ ఇట్లా కొంచెం. సీపీ యుటిలైజేషన్, మెమరీ ఎట్లా అంటే మనకి జనరల్‌గా ఇలాగా లోడ్ పెరిగిపోయింది మొత్తం. లోడ్ పెరిగిపోయింది. అంటే మనం ఏం చేసుకుంటాం అంటే లోడ్ పెరగటం అంటే సీపీయూ లోడ్. వాట్ ఈస్ ద సీపీయూ లోడ్ యావరేజ్. సో, ప్రోగ్రామ్స్ గాని, ఏదైనా గాని ఎగ్జిక్యూషన్ చేసే సీపీయూ గదా! మరి అది ఎగ్జిక్యూషన్ చేయాలంటే అది లోడ్ ఎక్కువ పెడితే చేయలేదుగా. రిస్క్ అయిద్ది. అవునా కాదా? ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. మనకి సీపీయూ అనేది ఏం చేస్తది? సీపీయూ అనేది ఏం చేస్తదంటే యెస్ ఫ్రెండ్స్ ఇది ర్యామ్. దీన్నే మనం ఏమంటాం? సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ. ఇది ర్యామ్. ఇది సెకండరీ మెమరీ అంటాం. సో, జనరల్‌గా మనకి ఓఎస్ ఇక్కడుంటది. ఇక్కడ ఈ స్పాట్‌లో. ఇది ర్యామ్ ఇక్కడుంది. దీన్నే మనం సెకండరీ మెమరీ. సీపీయూ ఇక్కడుంది. సీపీయూ ఇక్కడుంది. ఓఎస్ ఇక్కడుంది. సో, మనం యాక్చువల్‌గా మన ప్రోగ్రామ్ ఇక్కడుంది.
మన ప్రోగ్రామ్ ఏంది? దీని పేరు మనీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. దీని పేరు ఫ్రెండ్స్ విత్‌డ్రాయల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. దీని పేరు ఫ్రెండ్స్ డిపాజిట్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. దీని పేరు పేమెంట్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. అప్పుడప్పుడు మనం షాపింగ్‌కెళ్ళి పే చేస్తా ఉంటాం. టీ తాగి, టిఫిన్ తాగి ఆ ప్రోగ్రామ్ అవ్వచ్చు. ఇవన్నీ సాఫ్ట్‌వేరే గదా! ఇప్పుడు జనరల్‌గా ఈ దీని ఈ ఈ ఇక్కడ నువ్వు దానిని ఉపయోగించుకుంటున్నావు. అలాంటి వర్క్ నువ్వు చేయబోతున్నావు. అంటే చేయబోయేటప్పుడు ఏందంటే, ఆ వర్క్ డైరెక్ట్‌గా ఎవరు తీసుకుంటారు? ఓఎస్. అదేం చేస్తది? ఓఎస్‌కి అసిస్టెంట్లున్నారు గదా! అసిస్టెంట్ చేత ఈ వర్క్ చేపిస్తది. మీకు తెలుసు అసిస్టెంట్ నంబర్ 1, అసిస్టెంట్ నంబర్ 2. అది వేరే విషయం పక్కన పెడితే. ఈ ఓఎస్ ఏం చేస్తదంటే, అరే బాబు! అసిస్టెంట్ నంబర్ 1కి చెప్పిద్ది. ఏమని? సో, ఈ ప్రోగ్రామ్ తీసుకో. సరే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఓఎస్ ఏం చేసిద్ది తెలుసా? ఈ ప్రోగ్రామ్ మొత్తానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ జరపాలి గదా! జరపటానికి ఈ ఓఎస్ ఏం చేస్తదంటే, ఇక్కడ ఈ ర్యామ్‌లో కొంత మెమరీ స్పేస్‌ని అలొకేట్ చేస్తది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్స్ సమ్ మెమరీ లొకేషన్ ఇన్‌సైడ్ ద సెకండరీ మెమరీ. సో, ఇన్‌సైడ్ ది సెకండరీ మెమరీలోకి కొంత ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఏం చేస్తది? ఫ్రెండ్స్ లోడింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇంటూ దిస్ సెకండరీ మెమరీ. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తది ఓఎస్? అలొకేట్ సమ్ మెమరీ లొకేషన్. గుడ్. దేనికోసం? ప్రోగ్రామ్ ఇక్కడికి పంపించాలి ఇప్పుడు అర్జెంట్‌గా. After allocating some location. Yes, loading this program into this location. This program into this location. అంటే ఈ ప్రోగ్రామ్‌ని అక్కడికి లోడ్ చేస్తది. మూడో పాయింట్ ఏం చేస్తది? అంటే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగాలి కదా! ఇక్కడ. అప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ కేస్‌లో ఏం జరిగిద్ది తెలుసా? Informing to the CPU. Hey CPU, please go there. There is a program waiting for you. Please go and execute this program immediately. అప్పుడు CPU అనేది ఇక్కడికొచ్చి ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తది. That means what? Giving instructions to the CPU. That's it. After receiving the instructions by the operating system, the CPU will execute your program. అంటే సార్ ఇది రియల్ టైమ్‌లో కూడా ఇంతే రియల్ టైమ్ గాదు. ఏంటి? రియల్ టైమ్ కాదు. ఏదైనా సరే. ప్రతి వ్యక్తి దీన్ని తెలుసుకొని ఉండాలంతే. ఇది తెలియకపోతే వేస్ట్. సో, CPU. అప్పుడు CPU ఎగ్జిక్యూట్స్ దిస్ ప్రోగ్రామ్. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి సక్సెస్ అయినట్టు మెసేజ్‌లొస్తా ఉన్నాయి. CPU అనేది ఎగ్జిక్యూషన్ చేస్తేనే నీకు మెసేజ్‌లొస్తాయి. CPU అనేది ఎగ్జిక్యూషన్ చేయలేదు. CPU మీద లోడ్ ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితిలో నీ ప్రోగ్రామ్ పరిస్థితి ఏంది అంటున్నాను నేను. ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? ఓఎస్ చేపిస్తా ఉంటది దగ్గరుండి. ఈ పనంతా ఓఎస్ హ్యాండ్లింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో, CPU చేత, ర్యామ్ చేత ఇవన్నీ పని చేపిచ్చే వ్యక్తి ఎవడంటే ఓఎస్ఏ. CPU అంటే హార్డ్‌వేర్, ర్యామ్ అంటే హార్డ్‌వేర్, ఓఎస్ అంటే సాఫ్ట్‌వేర్. దట్స్ ఇట్. అంటే టు హ్యాండిల్ దిస్ హార్డ్‌వేర్స్ వి యూజ్ అ సాఫ్ట్‌వేర్. దట్ సాఫ్ట్‌వేర్ నేమ్ ఈస్ వాట్? ఆపరేటింగ్ సిస్టమ్. Because of this operating system, we can handle this hardware resources. Otherwise, nothing. అందుకే సర్వర్‌లో ఓఎస్ లేకపోతే ఔట్ అటర్ ఫ్లాప్. అందుకే అలాంటి ఓఎస్ దాని పేరే లైనక్స్. మీకు తెలుసా? ద పవర్‌ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ లైనక్స్. గుడ్. ఇది ఓకే సార్ బాగుంది. ఇది ఇలాగా ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తది తెలుసా ఓఎస్? దీన్ని తీసి పక్కన పడేస్తది. ఏది? ఈ స్పేస్ ఉంది గదా! స్పేస్‌ని తీసి పక్కన పడేయాలి. స్పేస్ లేదు ఏం లేదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది ఎళ్ళిపో ఇగ. అంటే ఏంది? స్పేస్‌ని డీఅలొకేట్ చేస్తది. ఇప్పుడు ఫస్ట్ ఏమో అలొకేషన్ చేసిద్ది. ఇక స్పేస్‌ని తీసేసిద్ది. ఎప్పుడు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇది అసలు CPU స్టోరీ. అంటే ఇప్పుడు లోడ్ యావరేజ్ పెరిగిందనుకో CPUకి. అంటే లోడ్ యావరేజ్ అంటే ఏంది? మనం CPU గ్రేటర్ థాన్ ఫ్రెండ్స్ 80. CPU లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 80. అంటే ఇక CPU పని అయిపోవస్తా ఉంది. ఇప్పుడు CPU గ్రేటర్ థాన్ 90. ఇక CPU పని అయిపోవస్తుందని అర్థం. అంటే ఎప్పుడు అంటే కండిషన్ రాస్తాం. ఇఫ్ CPU లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90 రీచ్ అయిందా? రీచ్ అయిన వెంటనే ఇదిగో సర్వర్‌లు తయారు చేయాలి. అది ఆడ విషయం. రీచ్ అయిన వెంటనే సర్వర్‌లు తయారు చేయాలి. అంటే మనం ఇక్కడ ఇచ్చే కండిషన్ బట్టి. లేదు అప్పుడు వరకు కూడా ఎందుకు?
సిపియు లోడ్ యావరేజ్ మాక్సిమం 80 ఇద్దాం. 80 అయిన తర్వాతనే సర్వర్లు తయారవ్వాలి. మన ఇష్టం అది. 80కి ఇస్తామా, 90కి ఇస్తామా మన ఇష్టం అది. ఎస్. This instructions will be given by your seniors. Yes. అర్థమైందా? సో ఈ విధంగా మనకి ఇన్స్టెన్స్ లో ఉన్న మెమరీ అవ్వచ్చు, సిపియు అవ్వచ్చు, టోటల్ గా ఇట్లా ఉంటుంది. సో వెన్ ఎవర్ ద సిపియు లోడ్ యావరేజ్ is reaching greater than 90, yes, approaching 90, yes, automatically the servers will be created. సరే లోడ్ తగ్గితే ఇక తగ్గిందా, ఆటోమేటికల్లీ ద సర్వర్స్ విల్ బి రిమూవ్డ్. ఎస్. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సార్ ఓకే సార్, ఈ సర్వర్లు తయారవుతాయని మీరు అంటున్నారు కదా, ఎప్పుడు సర్వర్లు ఇదిగో ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఆ సి పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లైన్లోకి వస్తారు. ఎస్. ఇప్పుడు ఇది అంటే ఈ ఫ్లిప్కార్ట్ అనేది ఎస్ ఫ్రాస్ సేమ్ కంటెంట్ ఇక్కడ ఉంది, సేమ్ కంటెంట్ ఇక్కడ ఉంది, సేమ్ కంటెంట్ ఇక్కడ ఉంది. అవునా? 3 సర్వర్లో సేమ్ కంటెంట్ ఉంది. అర్థమైందా? ఎస్. 3 సర్వర్లో సేమ్ కంటెంట్ ఉంది. రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. ఎస్ ఎస్ ఎస్. సో లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. ఓకే. ఎస్. సింపుల్. లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. ఓకే. సింపుల్. రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఇప్పుడు నేనేంటంటే ఎస్ దిస్ సర్వర్ ఇస్ రీచింగ్ 90. దిస్ ఈస్ ఆల్సో రీచింగ్ 90. అప్పుడు వెంటనే 90 రీచ్ అయింది కదా, మళ్ళీ వెంటనే ఏం కావాలి, మనకు కొత్త సర్వర్లు కావాలి. ఎస్. అది ఎవరు చేసి పెడతారన్నాను నేను, ఈ ఆటో స్కేలింగ్ చేసి పెడతాది అని చెప్పాను. ఎప్పుడు ఎట్ ద లోడ్ ఈస్ రీచింగ్ 90. ఎస్ ఆర్ నో? సిపియు లోడ్ యావరేజ్ ఈస్ రీచింగ్ 90. బాగుంది. మరి సిపియు లోడ్ యావరేజ్ 90 రీచ్ అవుతున్నప్పుడు సర్వర్లు తయారు చేస్తాయని మీరు చెప్తున్నారు. ఆ సర్వర్లు తయారు చేసిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్లు మళ్ళీ దీనికే రూట్ అవుతాయా? అవుతాయి. ఎస్. సచ్ ఏ వే దట్ వీ కెన్ కాన్ఫిగర్. ఎస్. అంటే వెంటనే లోడ్ బ్యాలెన్సర్ మళ్ళీ రిక్వెస్ట్లు దీనికి కూడా పంపిస్తే ఏంటి, దీనికి కూడా పంపిస్తాయి. ఎస్. వెంటనే లోడ్ బ్యాలెన్సర్స్ రిక్వెస్ట్లు దీనికి కూడా పంపిస్తాయి. ఎస్. ఎలాగా అంటే ఇంతే. ఇదిగో ఇప్పుడు ఈ పిక్చర్ లో నీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దాకా పిక్చర్ లో క్లారిటీ రాని వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. ఎస్. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్. దానికంటే ముందు ఎవరు ఉంటారు? ఎండ్ యూజర్ ఉంటాడు. ఇక్కడ ఎండ్ యూజర్ ఉంటాడు. ఎస్. సో ఎప్పుడైతే ఎండ్ యూజర్ రిక్వెస్ట్లు ఇక్కడ నుంచి ఇట్లా పంపిస్తున్నాడో, ఎస్ ఫ్రెండ్స్, ఎవరు ఒకళ్ళే రాశారేం, చాలా మంది ఉంటారులే, బొమ్మలు రాసుకోండి, ఏముంది ఇక్కడ. ఇట్లా దెర్ ఆర్ సో మెనీ ఎండ్ యూజర్స్ ఆర్ అవైలబుల్. ఎస్. వాళ్ళందరూ ఏంటి రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు. అప్పుడు పంపించినప్పుడు ఇదేంది, లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా అవునా? డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా సింపుల్ గా ఈ పిక్చర్ నీకు అర్థమైంది. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ లోడ్ పెరిగింది, ఇక్కడ లోడ్ పెరిగిపోయింది. ఇక తట్టుకోలేవు ఈ సర్వర్లు, 1 2 3 సర్వర్లు అవుట్ ఇక అయిపోతున్నాయి. అంటే 19 రీచ్ అవుతున్నాయి. అప్పుడు లోడ్ని షిఫ్ట్ చేయాలి కాబట్టి ఆటో స్కేలింగ్ అడిగింది. ఆటో స్కేలింగ్ ప్లీజ్ క్రియేట్ అట్లీస్ట్ మాక్సిమం మినిమం ఇన్ని సర్వర్లు, మాక్సిమం 10 సర్వర్లు తయారు చేయండి. అప్పుడు ఆటో స్కేలింగ్ ఏం చెప్పింది, నేను 10 సర్వర్లు తయారు చేస్తాను కరెక్టే, ఓకే, ఇలా తయారు చేశాను అనుకో, ఓకే, అవి నువ్వు ఉపయోగించుకోగలవా అని అడిగింది. ఉపయోగించుకుంటాను. మరి ఉపయోగించుకున్నప్పుడు దీంట్లో ఏం కంటెంట్ లేదు కదా బాబు, ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగం ఏంది అని అడిగింది ఆటో స్కేలింగ్. అర్థమైంది స్టోరీ? సర్వర్లు నేను తయారు చేసి పెడతా, ఆ ఎంటీ సర్వర్లోకి అర్థమైందా, నువ్వు మళ్ళీ ఎంటీ సర్వర్లు 4 తయారు చేసి ఇక్కడ పెట్టేసా అనుకో, నువ్వేం చేస్తున్నావు, లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమంలో ఎవడో ఒకడు రిక్వెస్ట్ ఇచ్చాడు, వీడు ఇలాగా రిక్వెస్ట్ ఇచ్చాడు, ఇస్తేనే నీకు వచ్చినాయి ఆ రిక్వెస్ట్లు, ఇవన్నీ 90 రీచ్ అయినాయి అని కొత్త సర్వర్లకు వీటికి పంపించావు అనుకో, లోడ్ని షిఫ్ట్ చేసే క్రమంలో కొత్త సర్వర్లకు పంపించావు. మరి కొత్త సర్వర్లు ఎంటీ సర్వర్లే, దీంట్లో కంటెంట్ లేదే. మరి ఎంటీ సర్వర్లకు పంపిస్తే కంటెంట్ లేదా, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, వాడు స్కోల్డ్. ఎస్ ఆర్ నో? ఇది ప్రాబ్లం. అందుకని ఏంది, ఎక్కడైతే ఇదిగో 1వ సర్వర్లో, 2వ సర్వర్లో, 3వ సర్వర్లో, 4వ సర్వర్లో ఏదైతే కంటెంట్ ఉందో, సేమ్ కంటెంట్ మస్ట్ బి అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్ ఆల్సో ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్.
ఆటోమేటిక్ గా సర్వర్లు క్రియేషన్ అవుతాయి అని నువ్వు అంటున్నావు కదా. ఆటోమేటిక్ గా సర్వర్లు క్రియేషన్ తో పాటు ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ఈ 4 సర్వర్లో ఏదైతే కంటెంట్ ఉందో అదే కంటెంట్ కూడా ఇక్కడ ఉన్న ఈ 4 సర్వర్లో కూడా కావాలి. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు లోడ్ బ్యాలెన్సింగ్ రిక్వెస్ట్‌లు తీసుకో. అప్పుడు వర్క్ అయిద్ది. అంతేగాని నేను ఎంప్టీ సర్వర్‌లు తీసుకొచ్చి అక్కడ పెడితే నువ్వు లోడ్ షిఫ్ట్ చేసే క్రమంలో రిక్వెస్ట్‌లన్నీ దీనికి పంపిస్తే ఎంప్టీ దాన్ని వాడేం చేసుకుంటాడు? అర్థమైందా? అంటే ఇప్పుడు మీకు అర్థమైన భాష ఏందంటే సర్వర్ క్రియేట్ అవ్వాలి అలాంగ్ విత్ కంటెంట్. ఓహో! సర్వర్ తయారవ్వాలి అలాంగ్ విత్ కంటెంట్. యెస్. ఒక్క పాయింట్ అర్థమైంది సార్. ఎంప్టీ సర్వర్‌లు మాత్రం క్రియేట్ అవ్వకూడదు అనేది అర్థమైంది. అంతేనా? యెస్ ఆర్ నో? ఎంప్టీ సర్వర్‌లు క్రియేట్ అవ్వకూడదు. మీకు ఇస్తాను ఆగండి. యెస్ ఫ్రెండ్స్. యెస్. మీకు ఇచ్చాను చూడండి. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఎస్ సార్, ఎస్ సార్. ఎలాగంటే ఇప్పుడు ఆటో స్కేలింగ్ అనేది ఏం చేసిద్ది? అప్రోచ్ రీచ్ అవుతుంది 90 రీచ్ అయినప్పుడు కొత్తగా సర్వర్లు తయారవుతున్నాయి. ఒక 4 మనం ఇచ్చిన ప్రకారమే. కానీ ఆ ఇచ్చిన సర్వర్‌లో కూడా ఈ కంటెంటే ఉండాలి గదా! ఉన్నప్పుడే గదా లోడ్ బ్యాలెన్సర్ మళ్ళీ ఆ రిక్వెస్ట్ అంటే కస్టమర్‌కి తెలియకుండానే ఆటోమేటిక్‌గా సెండ్ చేసిద్ది. మరి అలాంటప్పుడు నేనేమంటానంటే యెస్ ద సర్వర్స్ మస్ట్ బి క్రియేటెడ్ విత్ దిస్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఇన్ దిస్ ఎగ్జిస్టింగ్ సర్వర్స్ అంటాను నేను. ఎగ్జిస్టింగ్ సర్వర్‌లో ఉన్న ఈ సేమ్ కంటెంట్ కొత్తగా వచ్చే సర్వర్‌లో కూడా ఆటోమేటిక్‌గా రావాలి. వస్తేనే అప్పుడు ఆ సర్వర్‌ని లోడ్ బ్యాలెన్స్ ఉపయోగించుకునిద్ది. లేకపోతే లోడ్ బ్యాలెన్సర్‌కి ఈ సర్వర్‌లు వేస్ట్ అంటున్నా నేను. ఈ పాయింట్ ఎంతమందికి అర్థమైంది? ఆ? చాలా చక్కగా చెప్తాను నేను. అర్థమైంది అర్థమైందా? అర్థమైంది సార్, ఆ? అర్థమైంది సార్, అర్థమైంది సార్. ఫస్ట్ పాయింట్ అది యాక్చువల్‌గా. యెస్. ఓకే. ఎక్సలెంట్ సార్. ఫస్ట్ పాయింట్ అర్థమైంది. రెండో పాయింట్ లోడ్ బ్యాలెన్సర్ ఇప్పుడు మనం అడుగుదాం. లోడ్ బ్యాలెన్సర్ అడిగింది. ఏమని? అమ్మా ఆటో స్కేలింగ్ మరి నువ్వు ఎన్ని తయారు చేస్తావని చెప్పావు. ఎలా తయారు చేస్తావు ఏందని ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. మరి కరెక్టేనమ్మా. మరి 4 సర్వర్‌లు నువ్వు తయారు చేస్తున్నావు కరెక్టే. మరి ఆ సర్వర్‌లో ర్యామ్ ఎంతెయ్యాలి? ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయాలి? అసలు దాంట్లోకి ఇన్‌స్టాన్స్ టైప్స్ ఏంది? అసలు దాంట్లోకి మరి కెపాసిటీ ఎంత వాల్యూమ్ కెపాసిటీ కావాలి? ఇదంతా మరి ఎవరు చేస్తారు? ఇప్పుడు నీకు అర్థమైందా? మీరు కూడా ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు దాకా ఏం ఆలోచించలా. ఆటోమేటిక్‌గా సర్వర్‌లు తయారవుతాయి కరెక్టే చెప్పాను. మరి చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా సర్వర్‌లు కావాలంటే అసలు ఆ సర్వర్ తయారవ్వాలంటే సర్వర్‌లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? అసలు ఆ కాంపోనెంట్స్‌ని ఎలాగా? ఇప్పుడు ఒక స్ట్రగుల్ వచ్చింది. ఇప్పుడు దాకా ఏంది? దేవుడా ఉన్న కంటెంట్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ సర్వర్‌లో ఉండాలి అనేది మనం అనుకున్నాం. కరెక్టే. అసలు దానికంటే ముందే మనం ఆలోచించాల్సింది ఏందంటే, సర్వర్‌లో ఉన్న కాంపోనెంట్స్ ఎవడేస్తాడు ఇప్పుడు మళ్ళీ? అదొక పాయింట్ ఇక్కడ. ఏం కాంపోనెంట్స్? అది లైనక్స్ అవ్వచ్చు. ఓఎస్ కావాలి. ఓఎస్ తర్వాత ఏంది? సీపీయూ తర్వాత ఏంది? ర్యామ్. అవునా కాదా? మరి ఈ గొడవ ఏంది? ఎస్ఆర్‌ని అర్థమైందా ఇప్పుడు? ఇది రెండో గొడవ. ఆ! ఫస్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద ప్రాబ్లమ్. దెన్ ఓన్లీ వి కెన్. మరి అంటే దీనికేం చేయాలి మళ్ళీ? యెస్. అప్పుడు వాడు చెప్పాడు ఏమని తెలుసా? "అరే బాసు ఇదిగో ఫస్టు ఇదిగో ఇట్లా ఒక సర్వర్ అనేది తయారవ్వాలి అంటే, సర్వర్ ఫస్ట్ తయారవ్వాలి. సర్వర్ తయారైన తర్వాత ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఎక్కడైతే ఉందో ఆ కంటెంట్‌ని ఇక్కడ నేను డిప్లాయ్ చేసుకుంటా. నో ప్రాబ్లమ్. బట్ సర్వర్ తయారీ అవ్వాలంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి మనం చెప్పాలి. ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇదిగో ఒక 4 సర్వర్‌లు తయారు చెయ్యి. ఆ సర్వర్‌లో ఇదిగో ఒక సర్వర్‌లో 1 జీబీ ర్యామ్, 1 కోర్ సీపీయూ సంథింగ్ ఏసేసేయి. చెప్పాలా లేదా? యెస్ ఆర్ నో? 1, 2, 3, 4 ఈ విధంగా తయారు చేసేసేయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో లైనక్స్ తీసుకో. సీపీయూ ఇట్లా తీసుకో. ర్యామ్ ఇలా తీసుకో అని చెప్పాలి. యెస్ వి మస్ట్ సే. అంతే కదా! సర్వర్ మనం తయారు చేయాలన్నా, మనం చేయాలన్నా అంతే కదా! మనం ఒక ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి మనం సర్వర్ తయారు చేయాలన్నా, మనం ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ర్యామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సీపీయూ ఇవన్నీ సెలక్షన్ చేసుకోవాలి మనం తప్పదు. సార్ మరి ఇక్కడ కూడా సెలక్షన్ చేయాలా? ఇక్కడ కూడా సెలక్షన్ చేయాలా? మరి ఆటోమేటిక్‌గా సర్వర్‌లు తయారవుతాయి అంటున్నారు గదా!
ఇక్కడ ఎట్లా తయారవుతాయి అసలు నాకు ఇది అర్థం కాదు. మళ్ళీ మాన్యువల్ స్టెప్స్కి వెళ్ళాలా ఏంది? లేదు లేదు, మాన్యువల్కి వెళ్ళదు. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే ఇక్కడ ఒక టెంప్లెట్ అని ఉంటుంది బాస్. ఒక టెంప్లెట్ అని ఉంటుంది యాక్చువల్ టెంప్లెట్. అర్థమైందా? ఇక్కడ ఏముంటది? ఒక టెంప్లెట్ అని ఉంటుంది యాక్చువల్ గా. ఈ టెంప్లెట్ లో మనం డిఫైన్ చేస్తాం. ఏం డిఫైన్ చేస్తాం? ఇదిగో ఈ ర్యామ్ ఎంత ఉండాలి, ఓకే, ఇదిగో ఈ సిపియు ఎంత ఉండాలి, ఈ ఓఎస్ ఇది అయ్యాలి. అర్థమైందా? ఇవన్నీ ఎవరు చేస్తారు? మనం టెంప్లెట్ లో రాసి పెట్టుకోవాలి. ఓహో, టెంప్లెట్ లో రాసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే టెంప్లెట్ లో రాసి పక్కన పడేసామో ఆ టెంప్లెట్ లోకి వెళ్ళి ఎతికిద్ది. ఇది ఏది? ఆటో స్కేలింగ్. ఏ బాస్, ఇక్కడికి వెళ్ళి ఎతికిద్ది. ఓహో, ఇవే వీటిని బట్టి సర్వర్లు తయారు చేసేది వెంట. తయారు చేసిన తర్వాత కంటెంట్ వేయాలి కదా. కంటెంట్ ఎట్లా వేస్తాం? ఎస్, చూపిస్తాను నేను. సేమ్ కంటెంట్ 4 సర్వర్లు రావాలని చెప్పారుగా. ఎట్లా అంటే ఇక్కడ ఏంది? ఇది బేస్డ్ ఆన్ ద టెంప్లెట్ ద సర్వర్స్ విల్ బి క్రియేటెడ్. ఇప్పుడు స్టోరీ అర్థమైంది మీకు. బేస్డ్ ఆన్ ద టెంప్లెట్ ద సర్వర్స్ విల్ బి క్రియేటెడ్. అసలు టెంప్లెట్ నువ్వు క్రియేషన్ చేయకుండా సర్వర్లు తయారవుతాయి అనుకోవడం నీ భ్రమ. ఎస్ ఆర్ నో? అంతే కదా. అసలు సర్వర్లు ఆటోమేటిక్ గా తయారవుతాయి అంటే ఎట్లా తయారవుతాయి అంటే ఇది ఇట్లా. ఎలాగా? యూజింగ్ టెంప్లెట్, క్రియేటింగ్ టెంప్లెట్. యూ మస్ట్ క్రియేట్ ఏ template, otherwise you cannot work with yes friends, you cannot work with auto scaling. అంటే టెంప్లెట్ అనేది నువ్వు సార్ టెంప్లెట్ నేనే తయారు చేయాలా? నువ్వే తయారు చేయాలి. మరి టెంప్లెట్ అనేది ఎవరు? నువ్వే తయారు చేయాలా? ఓకే సార్, టెంప్లెట్ తయారు చేస్తాం సార్. మరి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు రియాలిటీలో చూస్తే మీరు బాగానే ఉన్నారు. టెంప్లెట్ ఉంది, టెంప్లెట్ ఉంది సార్, టెంప్లెట్ ఉంది, టెంప్లెట్ ఉంది ఇక్కడ. సో ఇది టెంప్లెట్, ఇది ఏఎస్సి అనుకుందాం. ఈ టెంప్లెట్ లో మీరు రాశారు ర్యామ్ ఎంత, సిపి ఎంత, ఓఎస్ ఇది అని రాశారు సార్. దీని ప్రకారం సరే సార్, ఒక 4 సర్వర్లు తయారవుతాయి సార్. ఒక 4 సర్వర్లు. ఎందుకంటే మనం ఇస్తాం మినిమం ఇన్ని సర్వర్లు కావాలి, మాక్సిమం ఇన్ని సర్వర్లు కావాలని కండిషన్ రాస్తాంలే. చూపిస్తా నేను. మినిమం ఎంత, మాక్సిమం ఎంత అని. సరే 4 సర్వర్లు తయారైపోయినాయి సార్ ఆటోమేటిక్ గా విత్ దిస్ స్పెసిఫైడ్ కాన్ఫిగరేషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద టెంప్లెట్. ఎస్, తయారైపోయినాయి. దీని ప్రకారం తయారైపోయినాయి. ఎక్సలెంట్, టెంప్లెట్ ప్రకారం తయారైపోయినాయి. కరెక్టే కదా. కానీ కొన్ని సందర్భాల్లో తయారైన తర్వాత ఇవి నడుస్తూ ఉంటాయి కదా. పొరపాటులో ఈ సర్వర్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయినప్పుడు ఈ సర్వర్లో సపోజ్ నేను లాగిన్ అవ్వాలంటే, ఇది లైనక్స్ సర్వర్, నేను లాగిన్ అవ్వాలంటే మరి లాగిన్ అవ్వాలంటే ఈ సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటే సరిపోదు, మళ్ళీ దానికి పాస్వర్డ్ కూడా ఉండాలిగా. మరి పాస్వర్డ్ అంటే కీ పేరు ఉండాలిగా. ఎస్ ఆర్ నో? మరి దాని కూడా ఏంటి? భవిష్యత్తులో ఫ్యూచర్లో ఆలోచించాలి కదా. ఇప్పుడు సర్వర్లు తయారు చేయటమే ఒక పని కాదు. సర్వర్లు తయారు చేసిన తర్వాత అది రన్నింగ్ మోడ్ లో ఉన్నప్పుడు ఇన్ కేసు మనం ఎప్పుడన్నా సరే సర్వర్లోకి మళ్ళీ లాగిన్ అవ్వాలంటే పెద్ద రిస్క్ అవుతుంది. మరి రిస్క్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటావు? ఏముంది, మళ్ళీ కీ పేరు ఇవ్వాలా. ఎస్ ఆర్ నో? కీ పేరు సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ను కూడా ఇచ్చేయాలా. సెక్యూరిటీ గ్రూప్ను కూడా ఇచ్చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలా? ఈ పేరు మెన్షన్ చేయాలా, సెక్యూరిటీ గ్రూప్ ని మెన్షన్ చేయాలా. ఇవన్నీ ఎలా చేస్తారు టెంప్లెట్ లో? మీరు మాకు చూపిస్తారా? ఎస్, డెఫినెట్ గా మనం టెంప్లెట్ క్రియేషన్ చూస్తాం. టెంప్లెట్ క్రియేషన్ చూస్తాం అంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది తయారీ జరగాలి. ఫస్ట్ పాయింట్ ఓకే, జరిగింది సార్. తర్వాత టెంప్లెట్ అనేది క్రియేషన్ జరగాలి. ఫస్ట్ పాయింట్ లోడ్ బ్యాలెన్సర్, తర్వాత టెంప్లెట్. అక్కడ సార్ ఈ టెంప్లెట్ కదా, ఇందాక నుంచి మీరు అంటే ఈ బేస్డ్ ఆన్ దిస్ టెంప్లెట్ ఈ సర్వర్లు తయారవుతాయి. బేస్డ్ ఆన్ దిస్ టెంప్లెట్ ఈ సర్వర్లు తయారవుతాయి. ఓకే, ఇది ఇచ్చిన దాని ప్రకారం ఓకే సార్, బాగుంది. మరి బేస్డ్ ఆన్ ద టెంప్లెట్ ఈ సర్వర్లు తయారవుతాయి అని మీరు చెప్పారు, కరెక్టే. సర్వర్లు తయారవుతాయని కరెక్టే. వాట్ అబౌట్ ద డేటా? ఎస్, వాట్ అబౌట్ ద కంటెంట్? కంటెంట్ కావాలి కదా. ఉత్త సర్వర్లే తయారవుతాయి టెంప్లెట్, అంతే కదా. ఇప్పుడు ఏంది తయారయ్యేది? ఈ సిపియు, ర్యామ్, ఓఎస్ అవన్నీ సర్వర్లు తయారవుతాయి, దాని ప్రకారమే అవుతాయి, అంతే కదా. ఇప్పుడు టెంప్లెట్ లో నువ్వు ఇచ్చావు ఒక నేను చిన్న చాలా జాగ్రత్త సూక్ష్మంగా వినాలి మీరు. ఎస్ బాస్,
ఎక్సలెంట్ గా వినాలి మీరు టెంప్లెట్ గురించి. టెంప్లెట్ ఉంది, ఓకే. ఏంది టెంప్లెట్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. టెంప్లెట్ ఉంది, ఓకే, బాగుంది. దాంట్లో ఏమున్నది, ఓఎస్ ఇచ్చేసాం. ఓఎస్ అంటే ఏంది, ఏఎంఐ, ఓకే. తర్వాత ఏంది, ఇన్స్టాన్స్ టైప్, ఓకే. అదే ఇన్స్టాన్స్ టైప్, ఓకే. దాంట్లో తర్వాత కీ పేరు కూడా మెన్షన్ చేస్తాం. దాంట్లో సెక్యూరిటీ గ్రూప్ కూడా మెన్షన్ చేసాం, కరెక్టే. అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తది, ఇదిగో ఈ టెంప్లెట్‌ని ఉపయోగించుకొని ఇదిగో మనకి ఒక 4 సర్వర్‌లు తయారు చేసింది. చూడండి ట్రాజెడీ ఎలా ఉందో. అర్థమైందా? 4 సర్వర్‌లు తయారు చేసింది. ఫస్ట్ సర్వర్, సెకండ్ సర్వర్, థర్డ్ సర్వర్, ఫోర్త్ సర్వర్. మరి సర్వర్‌లయితే తయారు చేసింది. ది కాన్ఫిగరేషన్ ఇవన్నీ పెట్టి. వాట్ అబౌట్ ద డేటా? కంటెంట్ ఎక్కడ అంటున్నా. కంటెంట్‌తో కూడా తయారవ్వాలి గదా! కంటెంట్ అంటే ఏదైతే వెబ్‌సైట్ ఉందో వెబ్‌సైట్ కూడా ఇక్కడ డిప్లాయ్ అవ్వాలి గదా! అంతే గదా! మరి వెబ్‌సైట్ డిప్లాయ్ ఎట్టయిద్ది? వెబ్‌సైట్‌ని ఎలా లాక్కోవాలి? అసలు వెబ్‌సైట్ ఎక్కడ డిప్లాయ్ అవుతుంది? దాని పేజెస్ ఎక్కడున్నాయి అనేది మనకు తెలుసు. ఏంది? ఫస్ట్ ఏం జరగాల? హెచ్‌టిటిపిడి అనే వెబ్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అవ్వాలా. ఏది? నడవాలంటే వెబ్‌సైట్ హెచ్‌టిటిపిడి ఉండాలి. అర్థమైందా? అప్పుడేంది? ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి. అంటే ఓ పని చేద్దాం సార్. ఏం చేద్దాం? ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఈ టెంప్లేట్ ప్రకారం ఒక, ఒక ఎంప్టీ సర్వర్‌లు 4 తయారు చేసిందనుకోండి సార్. ఓకే. తయారు చేసిన తర్వాత మనమే లాగిన్ అయ్యి అన్ని సర్వర్‌లో వెబ్‌సైట్‌ని డిప్లాయ్ చేద్దాం సార్. ఇబ్బందేంది? మళ్ళీ ఒక 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ టైం పోద్ది గదా! ఆ టైం దాకా లోడ్ బ్యాలెన్సరు అనేది షిఫ్టింగ్ చేయాలి గదా! లోడ్‌ని. మరి ఈ సర్వర్‌లు వేస్ట్ గదా! 6 గంటల వరకు ఈ సర్వర్‌లు దానికి అందుబాటులో రావు. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తా ఉంటది? వెయిటింగ్ ఫర్ ద సర్వర్స్. ఎందుకు? లోడ్ ఎక్కువైందని గదా! ఈ 4 సర్వర్‌లు తయారు చేసింది నువ్వు. ఓ ఇక్కడ 4 సర్వర్‌లున్నాయి. ఇబ్బంది లేదు. ఆ 4 సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోయింది. ఆ లోడ్ ఎక్కువైపోయిందని గదా! ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి చెప్పి, నువ్వు ఈ టెంప్లేట్ క్రియేషన్ చేసి దాని ప్రకారం అమ్మా సర్వర్‌లు తయారు చేయమ్మా. నేను అర్జెంట్‌గా ఈ సర్వర్‌ని ఉపయోగించుకోవాలా. నా పేరు లోడ్ బ్యాలెన్సర్ అని నువ్వు చెప్పావు. నా పేరు లోడ్ బ్యాలెన్సర్. ఇదిగో ఈ 4 సర్వర్‌లు నాకు సరిపోవట్లా. మళ్ళీ ఇంకో 4 సర్వర్‌లు నువ్వు అందుబాటులో పెట్టు అని ఏఎస్‌సికి ఇన్ఫార్మ్ చేశావు. ఏఎస్‌సి ఏమో ఈ టెంప్లేట్‌ని ఆధారం చేసుకొని 4 సర్వర్‌లు తయారు చేసింది. సర్వర్‌లు తయారు చేసింది గానీ కంటెంట్ ఏంది? ఏం లేదు. మరి సర్వర్‌లు తయారయినయి. కంటెంట్ ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. మరి అలాంటప్పుడు నేను మళ్ళీ అడిగా, అమ్మ ఏందిది? వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్? ఇట్లా గాదు, ఎంప్టీ గాదు. నాకు కంటెంట్‌తో కూడిన సర్వర్‌లు తయారు జెయి. మరి కంటెంట్ అంటే డిప్లాయ్‌మెంట్ జరగాలి. డిప్లాయ్‌మెంట్ జరగాలంటే యెస్ ఫ్రెండ్స్. మనం ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. మరి అవతల వ్యక్తికి తెలిసిపోద్ది ఇది డౌన్ టైమ్ అని. సర్వర్ డౌన్ టైమ్. యెస్. అప్లికేషన్ డౌన్ టైమ్. టోటల్‌గా నీ వెబ్‌సైట్ డౌన్ అయిపోద్ది. అప్పుడు నీకు రిస్క్ అయిద్ది. అప్పుడు నీకు అప్లికేషన్ పని చేయదు గదా! అప్పుడు కస్టమర్‌కి అర్థమైద్ది కదా! అర్థం గాకుండా ఉండటాని కోసమే క్షణాల్లో సర్వర్‌లు క్రియేట్ అవ్వాలి. మళ్ళీ నేను రిక్వెస్ట్‌లు గూడా పంపించుకోవాలి. రిక్వెస్ట్‌లు గూడా ట్రాన్స్‌ఫర్ జేసుకోవాలి. అంటే సేమ్ కంటెంట్‌తో సర్వర్‌లు తయారవ్వాలి. ఇప్పుడు ఎట్లా తయారవుతాయి? సరే మాన్యువల్‌గా మనం చూస్తే మాన్యువల్‌గా మనం జూస్తే ఏదైనా సరే ఒక 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 వెబ్‌సైట్ మనం పేజ్ డిప్లాయ్ చేసాం కదా! ఎట్లా చేసాం అది? యెస్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేసాం? ఈసీ2 యూజర్‌లోకి లాగిన్ అయ్యాం. ఓకే, బాగుంది. ఈసీ2 యూజర్‌లోకి లాగిన్ అయ్యాం. ఓకే. తర్వాత ఏం చేసాం? యెస్ ఫ్రెండ్స్. తర్వాత సుడో -i టైప్ చేసాం. అవునా? అప్పుడేంది సుడో రూట్ యూజర్ అయ్యాము. ఓకే. తర్వాత ఏం చేసాం? ఇన్‌స్టాల్ యెస్ ఫ్రెండ్స్. httpd -y చేసేసాం. ఎందుకిది? httpd అనేది వెబ్ ప్యాకేజ్. ఎందుకు? నీ వెబ్‌సైట్‌ని రన్ చేసుకోవడానికి. అదర్‌వైస్ నీ వెబ్‌సైట్ రన్నే కాదే. ప్రతి సర్వర్‌లో ఇదే ఉండాలా? ఇదే ఉండాలి తప్పదు మరి. ఓకే, బాగుంది. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? యెస్. ఎప్పుడైతే హెచ్‌టిటిపిడి అనేది నువ్వు ఇన్‌స్టాల్ చేసావో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ తయారైద్ది. ఎక్కడ? ఏ ప్లేస్‌లో? /warలో. ఎలాగ తయారైద్ది? డబ్ 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 హెచ్‌టీఎంఎల్ ఇది తయారైద్ది. ఓకే. డబ్ 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 హెచ్‌టీఎంఎల్ 2 తయారైనియి. ఎక్కడ? వార్‌లో /warలో. అంటే ఏమొచ్చిద్ది లొకేషను? /var డబ్ 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 హెచ్‌టీఎంఎల్ ఇదొచ్చేసింది. ఓకే. ఓకే. కానీ దీని లోపలికెళ్ళాలంటే సీడీ దాని లోపలికెళ్ళాం. లోపలికెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం? జస్ట్ క్రియేట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్. దట్స్ ఇట్. హెచ్‌టీఎంఎల్
file, just for sample file, just for checking purpose. Just create a HTML sample file. అర్థమైంది? HTML sample file, HTML file creation చేయాలి. ఎలా తయారు చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, సింపుల్. ఏమని ఎకో రాసి, అవునా, వెల్కమ్ టు సంథింగ్ ఫ్లిప్కార్ట్ అని రాసి ఇలాగా ఇండెక్స్ డాట్ HTML రాసి దాని లోపల రాసాం. ఓకే, అంటే ఇక HTML లోపల రాసేస్తాం. బాబు రాజు, ఏందయ్యా పానీపూరి ఇప్పుడు ఏడ తింటున్నావా? టైం 9 గంటలైంది. డిన్నర్ చేసే టైంలో పానీపూరి ఏంది బాబు? సరే చూడు జాగ్రత్తగా, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది, ఎకో వెల్కమ్ టు రాసాం ఇన్సైడ్ HTML లో. మళ్ళీ తర్వాత ఏం చేసాం? ఎస్ ఫ్రెండ్స్, ఇక మళ్ళీ దాన్ని ఇది రీస్టార్ట్ చేయాలా? మర్చిపోయాం కదా. ఏది? HTTPD. ఎస్ ఆర్ నో? ఎస్, రీస్టార్ట్ HTTPD అంటే అప్పుడు ఏంది? సిస్టమ్ CTL. ఎస్ ఫ్రెండ్స్, రీస్టార్ట్. ఎస్ ఫ్రెండ్స్, HTTPD. దాట్స్ ఇట్, ఓవర్, సింపుల్. అంటే ఈ కమాండ్స్ అన్ని కూడా లైనెక్స్ కమాండ్సే. ఇవన్నీ కూడా లైనెక్స్ సర్వర్ లో మనం ఎగ్జిక్యూషన్ చేస్తేనే అప్పుడు వెబ్సైట్ డిప్లాయ్ అయిపోయినట్టు మనం చూస్తున్నాం మొత్తం టోటల్ గా. ఎస్, బాగుంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం కూడా టోటల్ స్టోరీ ఇదంతా లైనెక్స్ కమాండ్సే. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఒక ప్లాన్ చెప్పింది. ఇప్పుడు అడిగింది ఏమని? అసలు నువ్వు సర్వర్లోకి ఏదన్నా పేజీ వెబ్సైట్ ఇట్లా డిప్లాయ్ చేయాలంటే ఈ HTTPD ఇన్స్టాల్ చేయడం, CD var www కొట్టి HTML లోపలికి వెళ్ళి వెబ్ కంటెంట్ పేజీని డిప్లాయ్ చేసేది వాడివి కదా. వెబ్ కంటెంట్ పేజీ నేను శాంపిల్ గా తయారు చేస్తున్నా కానీ మన డ్యూటీ కాదు అది. దిస్ వెబ్ కంటెంట్ పేజ్ శాంపిల్ పేజ్ అని మనం అంటున్నామే, అదంతా మనకు తయారు చేసిన పని కాదు. వేరే వాడు ఇస్తాడు, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే మనం చెక్ చేసుకోవడానికి మనమే ఒక పేజీని తయారు చేస్తున్నాం. దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వర్క్, నాట్ డెవాప్స్ ఇంజనీర్ వర్క్. సరే, బాగుంది. అంటే ఇది ఇలాగా ఈ సెటప్ అంతా ప్రతి సర్వర్ లో చేస్తే గానీ ఆ సర్వర్ లో ఆ వెబ్సైట్ కంటిన్యూగా రన్ అవుతా ఉంటది. ఎక్సలెంట్, సూపర్. ఇది నువ్వు మాన్యువల్ గా చేస్తున్నావు ఇదంతా. మరి ఇప్పుడు సర్వర్ తయారీ అయ్యేటప్పుడే ఇదంతా జరిగి సర్వర్ తయారవ్వాలి. ఏంది మాది అర్థం కాల. ఏంటి? సర్వరు తయారీ అవ్వేటప్పుడే, అర్థమైందా? ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూషన్ అయ్యి వెంటనే ఈ పేజీ ఆ సర్వర్ లోకి డిప్లాయ్ కావాలి. ఎప్పుడు? సర్వర్ తయారయ్యేటప్పుడే. ఓహో, సర్వర్ తయారయ్యేటప్పుడే. మరి అదే కదా, ఇప్పుడు టెంప్లెట్ అనేది ఉంది. టెంప్లెట్ ఎందుకు ఉపయోగిస్తున్నాం ఇక్కడ? టెంప్లెట్ అనేది సర్వర్ తయారయ్యేటప్పుడే, ఇదిగో ఈ టెంప్లెట్ లో ఉన్న దాని ప్రకారంగా సర్వర్లు తయారు చేయమని ఇస్తున్నాం కదా. అప్పుడు పని అంటే టెంప్లెట్ లో ఇచ్చిన దాని ప్రకారమే సర్వర్లు తయారవుతాయా? అవును కదా. అట్లయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు టెంప్లెట్ లోపలే ఇదిగో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కాపీ చేద్దాం ఇక్కడ. ఎస్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇదంతా కూడా ఏంది? లైనెక్స్ కమాండ్స్. ఈ లైనెక్స్ కమాండ్స్ అన్ని కూడా ఇక్కడే ఇచ్చేద్దాం. ఎక్కడ? టెంప్లెట్ లోనే ఇస్తే ఏమైంది? టెంప్లెట్ లో ఇదిగో ఈ కంటెంట్ తో పాటు సర్వర్లు తయారవుతాయి కదా, సింపుల్ గా. అది లాజిక్. అంటే ఇప్పుడు టెంప్లెట్ లోనే ఇదంతా మనం చేయాలి. అప్పుడు ఈ కంటెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా రెడీ అవుతాయి సర్వర్లు, అంతే. అప్పుడు వెంటనే లోడ్ బ్యాలెన్సర్ చక అది లోడ్ ని షిఫ్ట్ చేయొచ్చి అప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి క్షణాల్లో. అంటే స్టోరీ అంతా ఎక్కడ ఉంది? ఇక్కడ టెంప్లెట్ లో ఉంది విషయం అంతా. ఎస్ సార్, మరి ఇది ఉన్నాయి కదా, దీన్నే మనం ఏమంటామంటే బ్యాష్ స్క్రిప్ట్ అనొచ్చు. లైనెక్స్ కమాండ్స్ కలిపింది మొత్తాన్ని రాస్తే అదే బ్యాష్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ అక్కడ రాస్తాం. ఎక్కడ రాస్తాం? ఎస్ ఫ్రెండ్స్, మనకి యాక్చువల్ గా యూజర్ డేటా అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్. ఆ యూజర్ డేటా అనే ఆప్షన్ లోపల ఇక్కడ టెంప్లెట్ లోనే యూజర్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యూజర్ డేటా అనే ఆప్షన్ లోపల ఆ బాక్స్ లో ఇవన్నీ రాసేస్తాం. ఇది అప్పుడు ఇది రాయటం వల్ల జస్ట్ ఒక క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ ప్లస్ ఈ కంటెంట్ తోటి 4 సర్వర్లు నీకు తయారై రెడీగా ఉంటాయి అన్నమాట. ఎస్, ఆ సర్వర్ లోడ్ బ్యాలెన్సర్ ఉపయోగించుకునేది. అది అక్కడ విషయం. అది టెంప్లెట్. మరి ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అనేది ఎట్లా ఉంటది? ఎట్లా రాయాలి మేము?
అని అంటే సింపుల్ గా ఎస్ సరే టైప్ చేద్దాం, అది స్క్రిప్ట్ టైప్ చేద్దాం అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీకు తెలుసు ఆల్రెడీ ఏం తెలుసు మీకు, EC2 యూజర్గా లాగిన్ అవుతారు. ఓకే, బాగుంది. తర్వాత ఏం చేస్తారు, sudo -i రాయొచ్చు. ఓకే, తర్వాత ఏం రాయొచ్చు, ఎస్ ఫ్రెండ్స్ ఇన్స్టాల్ httpd-y. ఓకే, రాసావు, అవునా, రాసావు. సిడి తర్వాత అంటే httpd ఓపెన్ చేసిన ఇన్స్టాల్ చేసిన వెంటనే ఫోల్డర్ స్ట్రక్చర్ తయారు ఎక్కడది, వేర్లో HTML సింపుల్ లాజిక్ అయిపోయింది. సో దాంట్లో మీరేంది ఎక్కువ రాసి అంటే టెస్టింగ్ కోసమే కాబట్టి, రియల్ టైమ్‌లో వేరే ఉంటదనుకో. టెస్టింగ్ మనకి అర్థం కావడం కోసం. అప్పుడు ఏం చేస్తావు, వెల్కమ్ టు index.html. బాగుంది. తర్వాత ఏం రాస్తాం, రీస్టార్ట్ చేయి. ఎలాగా, సిస్టమ్ ctl రీస్టార్ట్ httpd. అంతే. సరే అయిపోయింది. దీన్నే మనం లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం స్క్రిప్ట్ అనిపిస్తాం. ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మొత్తం లైనెక్సే. అంటే లైనెక్స్ తెలిసిన వ్యక్తి మాత్రమే ఇది చేయగలడు. AWS క్లౌడ్ ఇంజినీర్‌కి తెలుసా, లైనెక్స్ తెలియదు. మరి AWS వాడికి ఏం తెలుసు, AWS వచ్చు. మరి ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ అంతా AWS కాన్సెప్ట్‌లే. మళ్ళీ ఇదొచ్చింది ఏంది మనకి, తప్పదు మరి. 2 డిపెండెన్సీ. ఇది లేకపోతే నీకు సర్వర్‌లు తయారు చేయడం వేస్ట్ కదా! ఎంప్టీ సర్వర్‌లు తయారు చేసి పెట్టుకుంటే ఎట్లా? అందుకని మళ్ళీ లైనెక్స్ వాడు కావాలి ఇక్కడ మళ్ళీ. లైనెక్స్ స్క్రిప్ట్‌ని అర్థం చేసుకున్నోడు కావాలి. అప్పుడు AWS క్లౌడ్ ఇంజినీర్‌కి లైనెక్స్‌కి సంబంధం లేదు కదా! అప్పుడేం చేస్తాడు, దిస్ ఫెలో టేక్ దిస్ కంటెంట్ ఫ్రమ్ ద లైనెక్స్ టీమ్. దిస్ ఫెలో ఎవరు, క్లౌడ్ ఇంజినీర్ టేక్స్ దిస్ లైనెక్స్ స్క్రిప్ట్ ఫ్రమ్ ద లైనెక్స్ స్పెషలిస్ట్. యెస్ ఆర్ నో? యెస్. ఆ లైనెక్స్ స్పెషలిస్ట్ ఇదంతా స్క్రిప్ట్ ఇస్తే వాడేం చేస్తాడు, టెంప్లేట్ తయారు చేసేటప్పుడు ఆ టెంప్లేట్‌లో దీన్ని కలిపేస్తాడు, ఈ స్క్రిప్ట్‌ని. అప్పుడు ఆ టెంప్లేట్ ఉపయోగించి ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్‌లు తయారు చేసి పెట్టిద్ది. అప్పుడు మనకు ఆ సేమ్ కంటెంట్ వస్తది. అయితే ఈ స్క్రిప్ట్‌ని ఎప్పుడైనా సరే ఎగ్జిక్యూషన్ చేయాలంటే మీరు షెల్ ఎన్విరాన్మెంట్‌లోనే చేయాలి ఇది. ఈ స్క్రిప్ట్‌ని షెల్ ఎన్విరాన్మెంట్‌లోనే చేయాలి. అయితే లైనెక్స్‌లో డిఫాల్ట్ షెల్ ఎన్విరాన్మెంట్ ఏదన్నా ఉందంటే విన్ బాష్. ఆ ఎన్విరాన్మెంట్‌లో దీనిని నడిపించు అని మనం చెప్పాలన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్‌లో దీన్ని నడిపించు అని అయితే దీనికంటే ముందే మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇదిగోండి ఏంటది, తర్వాత ఏసి ఎక్స్‌క్లమేషన్ మార్క్ బిన్ బాష్. దీంతో స్టార్ట్ అయిద్దనమాట షెల్ స్క్రిప్ట్ అనేది. బాష్ స్క్రిప్ట్ అన్నా, షెల్ స్క్రిప్ట్ అన్నా ఒకటే. ఇదే షెల్ స్క్రిప్ట్ అంటే. ఇట్లా కొన్ని కొన్ని అంశాలు తీసుకుంటే షెల్ స్క్రిప్ట్ అయిద్ది. స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి టెంప్లేట్‌లో పడేస్తా. అర్థమైందా? ఫ్రెండ్స్. సో ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ టెంప్లేట్‌లో పడేస్తా నేనంతే. టెంప్లేట్ అంటే ఎక్కడుంటది? ఫ్రెండ్స్. టెంప్లేట్ అంటే చెప్పాను గదా! ఇది ఈ స్క్రిప్ట్. ఓకేనా? ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి టెంప్లేట్‌లో పడేస్తా. టెంప్లేట్ ఏడుంది ఫ్రెండ్స్? ఇక్కడుంది. ఇక్కడ. దిస్ ఈస్ మై టెంప్లేట్. ఓకే. టెంప్లేట్. ఇన్‌సైడ్ దిస్ వి హావ్ ఎ యూజర్ డేటా ఆప్షన్. ఇన్‌సైడ్ యూజర్ డేటా ఆప్షన్ దీన్ని పేస్ట్ చేసేస్తా. ఇంకా టెంప్లేట్‌లు ఇంకా ఏదో ఉంటాయని చెప్పారుగా, అయి రాయలేదేంది? మీకు తెలుసని రాయలా. ఇంకా అవన్నీ మీరు రాయాలి ఇయన్నీ. టెంప్లేట్‌లు అన్నీ ఉంటాయి. అన్నిటితో పాటు ఇది ఉంటదని అర్థం చేసుకోవాలా. సో ఇది కంటెంట్. ఇది స్టోరీ. అర్థమైందా? ఇది స్టోరీ. సో ఈ స్టోరీని ఎవరు ఉపయోగించుకుంటారు? ASC ఆటో స్కేలింగ్ గ్రూప్. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉపయోగించుకొని ఏం చేసిద్ది? ఇదే టెంప్లేట్‌లోనే బేస్ చేసుకొని ఫ్రెండ్స్ 4 సర్వర్‌లు తయారు చేసిద్ది. ఓహో! అదే విషయం. అది కంటెంట్. సేమ్ థింగ్. 1, 2, 3, 4 సేమ్. ఇది అసలు టెంప్లేట్ గురించి మనం. ఫ్రెండ్స్ ఇది. ఓకే. ఫస్ట్ లోడ్ బ్యాలెన్సరు, తర్వాత ఏం చేయాలా? ఈ టెంప్లేట్ తయారు చేయాలి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలా? అంటే ఇప్పుడు అసలు స్టోరీ మొదలైద్ది. ఇప్పుడు ఏం చేసావు? లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ స్టెప్ పాస్. సో క్రియేటింగ్ ద లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ స్టెప్. ఎలా అది చూపిస్తాను రియాలిటీలో. ఫస్ట్‌దేంది? లోడ్ బ్యాలెన్సర్. ఓకే. లోడ్ బ్యాలెన్సర్. ఓకే. రెండోదేంటి? టెంప్లేట్. ఓకే. టెంప్లేట్. ఓకే.
ఓకే, టెంప్లెట్. ఓకే, టెంప్లెట్ తయారు చేయాలి. ఇప్పుడు అసలు తయారు చేయాలి. ఇప్పుడు అసలుదంటే ఏం సార్ మరి అది? అదే ఆటో స్కేలింగ్ గ్రూప్. యెస్, అదే ఏఎస్జి, ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేయాలి. ఏఎస్జి. అక్కడ ఇది ఎలా తయారు చేయాలి సార్? ఏం లేదు, సింపుల్‌గా దీన్ని మనం ఎలా తయారు చేయాలి అనంటే, యెస్ ఫ్రెండ్స్, అది ఫస్టే వైట్ బోర్డ్ ఆగండి ఒక్క నిమిషం. తీసి పడేసి కొత్త దాన్ని పెడదాం. న్యూగా మళ్ళీ వైట్ బోర్డు స్లో ఉంది. చాలా చక్కగా వింటున్నారు మీరు. చాలా గోల చేయకుండా. ఈవెన్ పిన్ డ్రాప్ సైలెంట్ తోటి థాంక్ యూ సో మచ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీన్ని రేడియో లాగా, టీవీ లాగా ఏది చెట్టుకో ఎక్కడికో తగిలిచ్చేసి మీ మీ పనులు చేసుకుంటూ ఉండకండి దయచేసి. చాలా ప్రమాదంలో పడతారు. అట్లుండొద్దు. దీన్ని చాలా మంచి వాల్యుబుల్ క్లాస్‌గా కన్సిడర్ చేసి ఈ టయాన్ని స్పెండ్ చేయండి. మంచి క్లాస్ ఇది. మంచి కాన్సెప్ట్‌లు కూడా ఇవి. ఓకే. సరే సార్. మనకి ఫస్ట్‌ది ఏంటి సార్? లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పారు. ఓకే సార్. లోడ్ బ్యాలెన్సర్. ఓకే. తర్వాత ఏం చేయాలి సార్? టెంప్లేటు. అంతేనా? టెంప్లేట్. యెస్, టెంప్లేట్. ఓకే. టెంప్లేట్ కూడా అర్థమైంది. ఓకే సార్. తర్వాత మూడోది ఏం చేయాలా? యెస్, మూడోదే అసలుది ఆటో స్కేలింగ్. ఓకే. ఆటో స్కేలింగ్. ఇప్పుడు ఈ ఆటో స్కేలింగ్‌లో మనం ఏం చేయాలంటే అది ఫస్ట్ నేమ్ అడిగిద్ది. యెస్. ఆటో స్కేలింగ్ నేమ్. అప్పుడు మనం ఏం చేస్తాం? మై ఫస్ట్ ఏఎస్‌జి ఆటో స్కేలింగ్ సంథింగ్ పెడతాం మనమైతే. ఓకే. తర్వాత ఏం అడిగిద్ది తెలుసా? యెస్ ఫ్రెండ్స్. రెండో ఆప్షను నేమ్ తర్వాత సెలెక్ట్ యువర్ టెంప్లేట్. అది నెక్స్ట్. సెలెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్ బాస్. సెలెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్. అదనమాట. ఇప్పుడు ఈ టెంప్లేట్‌కి మనం ఒక పేరిస్తాం గదా! దాని పేరు? టెంప్లేట్ 1 టెంప్లేట్ 2 యెస్, 1 అని ఇస్తా నేను. ఎప్పుడైతే టెంప్లేట్ క్రియేషన్ చేసినప్పుడు టెంప్లేట్ 1 అని పేరిచ్చానో, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్ అని నేను అన్నాను. అప్పుడు ఈ టెంప్లేట్ 1 ఇక్కడ డిస్‌ప్లే అయిద్ది. అప్పుడు దీన్ని జస్ట్ క్లిక్ చేస్తే ఆ టెంప్లేట్ 1 ఇక్కడ సెలెక్ట్ అయిపోద్ది. ఓహో! టెంప్లేట్ 1 సెలెక్ట్ అయిపోద్ది అంతే. సూపర్. దెన్ సెలెక్ట్ ఏ టెంప్లేట్. ఓకేనా? యెస్. ఆ తర్వాత అయిన తర్వాత యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు ఓకే. టెంప్లేట్ ఇచ్చావు బాగుంది. నాకు చెప్పావు. టెంప్లేట్‌లు ఇచ్చావు. ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఈ పేరు పెట్టమన్నావు. సర్వర్స్ ఈ విధంగా తయారు చేయమన్నావు. కరెక్టే. కానీ సర్వర్‌లు ఎక్కడ తయారు చేయాలో చెప్పు. వేర్ షుడ్ ఐ వేర్ షుడ్ ఐ క్రియేట్ ఎ సర్వర్స్? వేర్ షుడ్ ఐ ప్లేస్ ద సర్వర్స్? ప్లీజ్ స్పెసిఫై ద ప్లేస్ నేమ్. ప్లీజ్ స్పెసిఫై అవైలబిలిటీ జోన్స్. ఏ అవైలబిలిటీ జోన్స్‌లో తయారు చేయమంటావు సర్వర్‌ని? అవునా? పాయింటే కాదా? ఇందాకటి దాకా మనకిది చెప్పలా. అవునా కాదా? ఎందుకు చెప్పలా? కన్‌ఫ్యూజ్ అవుతారని. ఇప్పుడు అసలు స్టోరీ చెప్తా. సర్వర్‌లు తయారవుతాయి. టెంప్లేట్ ప్రకారం తయారవుతాయి అన్నావే. వేర్ షుడ్ వి కీప్ ఆల్ దీస్ సర్వర్స్? వేర్ షుడ్ వి ప్లేస్? వేర్ షుడ్ ఐ క్రియేట్ ఆల్ దీస్ సర్వర్స్? క్వెషన్ స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ అక్కడ ఒక ఆప్షన్ ఇవ్వాలి మనం. ఏమని? యెస్ ఫ్రెండ్స్. అక్కడ యెస్. మనం ఎక్కడ ఇవ్వాలా అనేది చెప్పాలి. అప్పుడేంది? నాలుగోది ఆప్షన్. సారీ, ఇది 4, ఇది 5. అంటే ఏంది? యెస్. సెలెక్ట్ అవైలబిలిటీ జోన్. అంతే కదా! అంటే ఏ అవైలబిలిటీ జోన్‌లో ఆ సర్వర్‌లు ఇవ్వాలనేది మనం చెప్పాలి. అది 1ఏలో ఇస్తావా? 1బిలో ఇస్తావా? అట్లా. ఇట్లా ఏ అవైలబిలిటీ జోన్‌లో ఇవ్వాలని చెప్పాలి. సెలెక్ట్ ఆల్ అవైలబిలిటీ జోన్స్. ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేవయ్యా బాబు అనొచ్చు. అనొచ్చా? అనొచ్చు. నో ప్రాబ్లమ్. ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసేయి. సెలెక్ట్ అవైలబిలిటీ జోన్స్ అనంటే నీకు 1ఏ చూపిచ్చిద్ది, 1బి చూపిచ్చిద్ది, 1సి చూపిచ్చిద్ది. సెలెక్ట్ అవైలబిలిటీ జోన్ అంటే. మొత్తం సెలెక్ట్ చేసుకుంటే ఆ 4 సర్వర్‌లు ఏదో ఒక ప్లేస్‌లో సర్వర్‌లు తయారవుతాయి. లేదు 1ఏలోనే చేయాలి సార్. 1ఏలోనే పెట్టేసుకో. 1ఏలోనే. దానికి కండిషన్ ఏముంది? ఓకే సార్, బాగుంది. ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ చేసిన తర్వాత ఇది ఇట్లా పెట్టాం అవైలబుల్ జోన్. తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే అసలా ఇదిగో ఈ ఈ ఈ సర్వర్‌లు తయారు చేసిన వెంటనే వీటికి ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా అటాచ్ చేయాలి గదా! యెస్. వి మస్ట్ సే థిస్ వన్ ఆల్సో. అవును, నేను కరెక్టే. 4 సర్వర్‌లు నేను తయారు చేసి పక్కన పడేస్తా. సర్వర్‌లు తయారు చేసిన వెంటనే ఈ సర్వర్‌లకి లోడ్ బ్యాలెన్సర్ కూడా అటాచ్ అయిపోవాలి వెంటనే. లోడ్ బ్యాలెన్సర్ కూడా అటాచ్ అయిపోవాలి. జరిగిపోవాలి అంతే స్పాట్‌లో. అనేది ఇక్కడ ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్‌లోనే నేనివ్వాలి. సో, ఏ లోడ్ బ్యాలెన్సర్
ఎస్ ఫ్రెండ్స్, ఏ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ అవ్వాలి? ఎస్, ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ మనకు ఉంది కదా, ఎక్కడుంది? ఫస్ట్ లో. దాన్ని ఇక్కడ ఇస్తాను నేను. ఆ 4 సర్వర్లకి మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఇదిగో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ నేను ఇస్తాను. చాలా 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 థియరిటికల్‌గా అర్థం చేసుకోవాలి. ప్రాక్టీస్‌లో ఏం లేదు విషయం. థియరీ. ఇదిగో ఈ లోడ్ బ్యాలెన్సర్‌ని ఇక్కడ ఇస్తా. ఎగ్జిస్ట్. అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ 4 సర్వర్‌లకి అటాచ్ అయిపోద్ది. అసలు ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ కొన్ని సర్వర్‌లకి అటాచ్ అయిపోయింది. చాలా సర్వర్‌లకి. ఇప్పుడు కొత్తగా ఏమైద్ది? ఇదే లోడ్ బ్యాలెన్సర్ మళ్ళీ ఈ సర్వర్‌లకి కూడా అటాచ్ అయిద్ది. ఏమి ఇచ్చాడు సర్వర్. అంతే మరి. సూపర్ అసల. మంచి ఇదితో ఇచ్చాడు. సూపర్ అసలు. అందరికి అర్థమైద్ది ఈ భాష. టెంప్లేట్‌ల ప్రకారం సర్వర్‌లు తయారవుతాయి. టెంప్లేట్‌లో ఉన్న దానిని బట్టి కంటెంట్ అక్కడ డిప్లాయ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఆటో స్కేలింగ్ గ్రూపు తయారు చేసే క్రమంలో ఇవన్నీ అక్కడ వాడుకుంటాం మనం. ఆ క్రమంలో సర్వర్‌లు ఎక్కడ ప్లేస్ అవ్వాలో కూడా మనం చెప్తాం. ఏ అవైలబిలిటీ జోన్‌లో ప్లేస్ అవ్వాలో కూడా మనం చెప్తున్నాం. యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా జోడిస్తే చాలా చాలా నంబర్ 1 వర్క్ నువ్వు చేస్తున్నట్ట. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ ఎక్సలెంట్ వర్క్. తర్వాత నువ్వేమివ్వాలి తెలుసా? దీని కింద ఏడో స్టెప్‌లో లోడ్ బ్యాలెన్సర్‌ని అటాచ్ చేసావు గదా! తర్వాత ఏమివ్వాలంటే, బాబు మినిమమ్ ఎన్నమ్మా? ఒక 4 సర్వర్‌లు. మాక్సిమం ఎంతమ్మా? మాక్స్ అంటే సార్ ఒక 10 ఏసుకో. 10 ఏసుకో నో ప్రాబ్లమ్. అట్లా. ఇలాగా. మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? అసలు కంటిన్యూ‌గా ఎప్పుడు ఎన్ని రన్ అవుతుండాలో ఆల్‌వేస్ ఒక అంటే ఇప్పుడు దాదాపు ఒక ఆల్‌వేస్ అంటే ఒక 10 ఏసుకోండి సార్. ఆల్‌వేస్ అంటే ఒక 6 ఏసుకో. ఆల్‌వేస్ అంటే మరి రియల్ టైమ్‌లో గూడా అంటే సర్వర్‌లు ఎక్కువ పెరుగుతాయి. నేను మీకు అర్థమయ్యే దాని కోసం చెప్తున్నా సింపుల్‌గా. ఎందుకు? అసలు యాక్చువల్‌గా ఇన్ని గూడా ఇవ్వలేరు మీరు. ఎందుకు? మీది ఫ్రీ టైర్ అకౌంట్. ఇన్ని ఇవ్వలేరు మీరు. బిల్లు పడిద్ది. అందుకని మీరిచ్చేదంత మహా అయితే 2 అదే 2 సర్వర్‌లే. మాక్స్ కేస్‌లో 4 ఈడ పెట్టుకుంటారు. నేనింకా 10 రాసాను. 4 చాలు మాక్స్‌లో. సో, కంటిన్యూ‌గా ఎన్ని నడవాలి అనేది ఇస్తే యెస్ 2 సర్వర్‌లే నడవాలి అని ఇవ్వచ్చు. కంటిన్యూ‌గా. దాన్నే మనం డిజైర్డ్ కెపాసిటీ. యెస్. డిజైర్డ్ కెపాసిటీ అట్లివ్వాల. ఈ విధంగా ఇవ్వాల. మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? కంటిన్యూ‌గా ఇన్ని నడవాలా. డిజైర్డ్ అంటే ఆప్షన్ నిన్నడిగితే అడిగిద్ది. అప్పుడు నువ్వివ్వాల. అదేది ఏడో స్టెప్‌లో నేను చెప్పా. మళ్ళీ ఏడో స్టెప్ అంటే అక్కడ ఏమన్నా ఉండొచ్చా? ఉండొచ్చు కొన్ని కొన్ని అట్లా. అంతేగాని మినిమమ్ మేజర్ స్టెప్స్ ఇవి. ఇవి అర్థం చేసుకుంటే పెద్ద విషయం గాదు. ఇదంతా ఇచ్చిన తర్వాత, ఇదంతా ఎక్కడ చేస్తున్నా నేను? ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో బాస్. మళ్ళీ మర్చిపోకండి. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో ఇక్కడ ఫిగర్‌లో చూడండి. ఫస్ట్ నంబర్ 1 ఏంది? లోడ్ బ్యాలెన్సర్ తయారు చేయాలా. నంబర్ 2 ఏంది? టెంప్లేట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నంబర్ 3లో ఉన్న అంశాలు ఇవన్నీ. ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని తయారు చేస్తున్నా. లోడ్ బ్యాలెన్సర్ తయారు చేశా. టెంప్లేట్ తయారు చేశా. ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని తయారు చేస్తున్నా. ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని తయారు చేసేటప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్, టెంప్లేట్‌లు ఇవ్వాలి అంటున్నా నేను. యెస్. దాంతో పాటు సర్వర్‌లు ఎక్కడ ప్లేస్ చేస్తావో ఆ ప్లేస్‌ని ఇవ్వాలి. యెస్. దాంతో పాటు ఎన్ని సర్వర్‌ల మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత ఇవ్వాలి. యెస్. తర్వాత ఏమివ్వాలి? లాస్ట్ పాయింట్. అసలు లోడ్ ఎంత పెరిగితే సర్వర్‌లు క్రియేట్ అవ్వాలి. అది గూడా ఇక్కడే చెప్పాలి. అప్పుడు యెస్ ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద సీపీయూ యుటిలైజేషన్. మాక్సిమం మనం సీపీయూ యుటిలైజేషన్‌తోనే తీసుకుంటాం లోడ్‌ని. బేస్డ్ ఆన్ ద సీపీయూ యుటిలైజేషన్ ఇట్ మస్ట్ లాంచ్ ద సర్వర్స్ అని నేనిక్కడ ఇవ్వాలి. ఎట్లివ్వాలి? యెస్. ఇది సీపీయూ లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90 అయినప్పుడు ఈ సర్వర్‌లు తయారు చేసి పక్కన పడేసేయి. ఎప్పుడు నేను చేపిచ్చిన పైన చూపిచ్చానే, ఆ విధమైన సర్వర్‌లు సీపీయూ లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90 అయితే అలాంటి సర్వర్‌లు ఒక 4 తయారు చేసి పక్కన పెట్టేసేయి. అది చెప్పాలి దానికి. అప్పుడు అర్థమైద్ది ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇంత స్టోరీ నడిపించాలి మనం. యెస్ ఆర్ నో? సో, ఈ స్టోరీ అంతా నడిపిస్తే గాని అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూపు ఒక 4 సర్వర్‌లు పెట్టి, ఆ 4 సర్వర్‌ని లోడ్ బ్యాలెన్స్‌కి అటాచ్ చేసి, కస్టమర్‌కి ఇది డౌన్ అయిందా అనేది గూడా అనిపించకుండా 24/7 కస్టమరు ఆ అప్లికేషన్, ఆ వెబ్‌సైట్‌ని రీచ్ అవుతూనే ఉంటారు. యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ఇది అసలు ఆటో స్కేలింగ్ అంటే. అంటే సార్ ఇక్కడ మాకు చిన్న డౌటు. ఇప్పుడు మీరు మాకు చిన్నగా చెప్పండి. ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది అసలు చూపించలేదు. చూపిస్తారా ప్రాక్టిస్‌గా? చూపియాలా? ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ చూపిస్తా. ఓకే సార్. లోడ్ బ్యాలెన్సర్ చూపిస్తారు. తర్వాత ఇక ఆటో స్కేలింగ్‌కి గ్రూప్‌కి అవసరమైన విధానం అంతా నేర్పిస్తా.
లోడ్ బ్యాలెన్సర్ అనేది ఫస్ట్ ఒక ల్యాబ్ చేపిస్తా ఫస్టే. ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ మీదే. ఇక్కడ నేను ఈ టెంప్లేట్‌లో ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని కలపను. ఆటో స్కేలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో నేర్పిస్తా. మరి ఇప్పుడే అంత థియరీ అంతా చెప్పారే అంటే ముందు అసలు వాట్ ఈస్ వాట్? అసలు ఏమి నేర్చుకుంటున్నాను నేను? ఎందుకు ఈ క్లాస్‌కొచ్చాను నేను? నా ఉద్దేశ్యం ఏంటి? అనేది ఉండాలి కదా నీకు. యూ మస్ట్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. 50% ఓవర్. యూ మస్ట్ ప్రాక్టీస్ 50% ఓవర్ అట్లా. అండర్‌స్టాండింగ్ అనేది 80% ఉన్నా సరే 20% ప్రాక్టీస్ చేస్తే చాలు. చాలా మందికి పాపం 20 ఇటు 80 అటు వస్తది. అంటే అర్థం ఏంటి తెలుసా? 20 ఏమో తెలిసి తెలియని కాన్సెప్ట్. 80 ఏమో ప్రాక్టీస్ సూపర్ ఎక్సలెంట్. ఎందుకు? బట్టి బై హార్ట్ కొట్టడమే కదా! ప్రాక్టీస్ అంటే. లేకపోతే మనం ఫోన్‌లు చేసి వేరే వాళ్ళని సంప్రదిస్తాం. "ఏయ్ ఫ్రెండు తొందరగా చెప్పరా! ఏయ్ ఫ్రెండు స్క్రీన్ షాట్ ఇచ్చి ఇదిగో ఇట్లొస్తుంది చెప్పరా!" నువ్వు అర్థం చేసుకో. నువ్వేమి సొంతగా తయారు చేయటం, కష్టపడటం నేర్చుకోవు. ఎవరి మీద ఆధారపడతావు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇది పక్కా ఫ్లాప్ అవుతావు నువ్వు. ఈ విధానం నువ్వు నేర్చుకుంటే, ఈ విధానంలో ఉంటే ఈ రోజే మార్చుకో. మారు. ఫస్ట్ నీ ఫ్రెండ్‌కి నువ్వు సలహాలివ్వటం మానేసేయి. నీ ఫ్రెండ్ నీకు సలహాలివ్వటం అతను మానాల. అలా మానిస్తేనే ఎదుగుదల ఉంటది. ఎక్కడ? సాఫ్ట్‌వేర్‌లో. లేకపోతే ఎదుగుదల ఉండదు. ఫ్లాప్. జీరో స్థాయికెళ్ళిపోతావు. కన్ఫర్మ్ అది. ఎందుకంటే యూ మస్ట్ బి ఏ ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్. ఏదొచ్చినా, ఏ ఎర్రర్ వచ్చినా, ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? అని పరిశోధన చేయాలి నువ్వే. చేయాలి. సెర్చ్. అవసరమైతే దాన్ని రైట్ పర్సన్ పట్టుకొని క్షణాల్లో తెగ్గొట్టుకోవాలా. అంతేగాని దానికోసం నువ్వు అవతల వాళ్ళకి సంప్రదించి 2, 3 గంటలు అనవసరమైన చెత్తా చెదారం డైలాగులు ఇరుక్కొని పోయి, ఇంక సాయంత్రం మళ్ళీ ఫోను చేస్తే మళ్ళీ 4 గంటలు అక్కడ ఇరుక్కొని పోయి అలా టైం వేస్ట్ చేస్తున్నారు ఈ రోజున్న యువత. ముఖ్యంగా ఈ పేరుతోటి. సబ్జెక్ట్ డిస్కషన్ కాదిది. సుత్తి డిస్కషన్. ఇదంతా ఆపేసి డార్క్ రూమ్‌లోకి ఎట్లయితే మనిషి ఉండి ప్రవేశించి వర్క్ చేస్తాడో అలా చేయండి. జాబ్‌లు తొందరగా వస్తాయి మీకు. అలా చేయనోళ్ళకి కష్టం. ఫస్ట్ థియరీ స్ట్రాంగ్ అవ్వాల. యెస్ ఫ్రెండ్స్. గుడ్. మరి అట్లా ఆ విధంగా మనం ఏం చేస్తామంటే లోడ్ బ్యాలెన్సర్ గురించి పక్కా నేర్పిస్తాం. లోడ్ బ్యాలెన్సర్ గురించి పక్కా. నీట్‌గా, ఎక్సలెంట్‌గా. మరి లోడ్ బ్యాలెన్సర్ గురించి స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదే. అంటే ఈరోజు లోడ్ బ్యాలెన్సరు, టెంప్లేటు, ఆటో స్కేలింగ్ గురించి మొత్తం స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రేపు ఒక్కో దానికి 1 బై 1 కొస్తానన్నమాట. ఎట్లా? యెస్. లోడ్ బ్యాలెన్సర్స్, తర్వాత టెంప్లేట్, తర్వాత ఆటో స్కేల్ అట్లా 1 బై 1. అప్పుడు ఈ ఆర్డర్‌లో చెప్పడం వల్ల నీకు సూటిగా, స్పష్టంగా కంటెంట్ లోపలికెళ్ళిద్ది. అది విషయం. ఓకేనా ఫ్రెండ్స్? గుడ్. సో, లోడ్ బ్యాలెన్సర్ గురించి గూడా మళ్ళీ మనం రావాలి. లోడ్ బ్యాలెన్సర్ స్టెప్స్ గూడా మళ్ళీ మనం చూడాలి. యెస్. లోడ్ బ్యాలెన్సర్ స్టెప్స్ కూడా ఉంటాయా? ఉంటాయి మరి. లోడ్ బ్యాలెన్సర్ స్టెప్స్ ఉంటాయి. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఎలా పనిచేస్తదో ఉంటది. అదంతా సెపరేట్ సెషన్ ఉంటది. అదంతా బాగా నేర్చుకుంటాం. దాని తర్వాత అప్పుడు టెంప్లేట్. దాని తర్వాత అప్పుడు ఆటో స్కేలింగ్ అయిపోద్ది. సో, వెబ్‌సైట్ డిప్లాయ్‌మెంట్, లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్, సంథింగ్ మొత్తం అయిపోయింది. అసలు దగ్గర దగ్గర చెప్పాలంటే మీకు అన్ని ఇంటర్వ్యూలో కవర్ అయ్యే కాన్సెప్ట్ ఇది కవర్ అయ్యింది. ఓకేనా? సో, అయితే మనం జనరల్‌గా ఏం చేస్తున్నామంటే యెస్ ఫ్రెండ్స్ మనం యాక్చువల్‌గా జెంకిన్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు మనకెట్లా మొదలుపెట్టాము అంటే గతంలో యెస్ ఫ్రెండ్స్ మనకి గిట్ అంటే ప్రీవియస్ బ్యాచ్ ఓల్డ్ గిట్ అయిపోయింది. గిట్ హబ్ అయిపోయింది. ఓకేనా? డాకర్ అయిపోయింది. క్యూబర్నెటిస్ అయిపోయింది. అదే సీఎస్‌సీడీకొస్తే యెస్ ఫ్రెండ్స్ సీఎస్‌సీడీలో జెంకిన్స్ కంప్లీట్. తర్వాత టామ్‌క్యాట్ కంప్లీట్. మావెన్ కంప్లీట్. అదే జెంకిన్స్, మావెన్, టామ్‌క్యాట్ తర్వాత నెక్సస్, తర్వాత సోనార్ క్యూబ్ గురించి కూడా. సోనార్ క్యూబ్ గురించి కూడా. సో, వీటన్నిటి గురించి మనం కంప్లీట్ పిక్చర్ అయితే ఉంది. ఇది ఓల్డ్ బ్యాచ్‌లో. ఇప్పుడు మనం ఇంకొంచెం జెంకిన్స్‌లో కొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం నేర్పిచ్చేసి సీఎస్‌సీడీ పైప్‌లైన్ ఆటోమేషన్ రన్ చేస్తాం. అది వేరే విషయం. అయితే ఇప్పటికిప్పుడు మీరు ఇంటర్వ్యూకెళ్ళాలి గాబట్టి, మనం ఏం జేస్తామంటే, ఇప్పుడు ఈ జెంకిన్స్‌ని ఇలాగా ఉండేసి, మనం వెంటనే ఇదిగో యాన్సిబుల్ గాని, టెరాఫార్మ్ గాని నేర్చుకోబోతున్నాం అర్జెంట్‌గా, ఫాస్ట్‌గా. యాన్సిబుల్, అంటే ఇవన్నీ కంటెంట్ చెప్పడానికి అందరికొచ్చేసినియి ఇగ. నో ఇష్యూ వీటి వల్ల. ఇప్పుడు యాన్సిబుల్ గాని, టెరాఫార్మ్ గాని. యెస్. ఈ 2 నేర్చుకుంటే ఫాస్ట్‌గా మార్కెట్‌లోకి రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి పడేయొచ్చు. ఈ అప్‌లోడ్ చేసేసి ఇక ప్రాక్టీస్ ఏముంది? ఈ ప్రాక్టీస్ చూస్తాం. అసలు ముందు యాన్సిబుల్ అంటే ఏంది? టెరాఫార్మ్ అంటే ఏంది? ఎలా ఉపయోగపడిద్ది? ఏం చేస్తది? ఇప్పుడు మొన్నటి వరకు మీకేంటి వెబ్‌సైట్ డిప్లాయ్‌మెంట్ తెలీదు, ఆటో స్కేలింగ్ తెలీదు, లోడ్ బ్యాలెన్స్ తెలీదు, ఏమి తెలీదు.
ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే చెప్పగలరు అంతే. వాడు ఏమి సిస్టమ్ ఇచ్చేసి మొత్తం చూసి చూపించమని అన్నాడు కదా! నో. అలా చేయమంటే అసలు ఇంటర్వ్యూలే చేయలేదు. అదేం ఉండదు. ఎప్పుడో, ఎక్కడో అంతేగాని అన్ని కేసుల్లో ఇది ఉండదు. అన్ని కేసుల్లో థియరీనే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. స్టెప్స్ ఎగ్జిక్యూషన్ చేయమంటాడు. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ మొత్తం రాస్తే చాలు. అది లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ ఇంక నీకు వచ్చినట్టు అయిపోద్ది. ఈ స్టెప్స్ అంతా రాస్తే చాలు వాళ్ళకి. ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే చాలు. అందుకే నేను ఎక్కువ టైం వైట్ బోర్డ్ మీద ఉపయోగిస్తా ఉంటా. ఇది అసలు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు మీరు. అందుకని నేను చెప్పేదేంటంటే, ఈ విధంగా కొనసాగుతున్న ఈ క్రమంలో మీలో ఎవరైనా ఉంటే అప్పుడు మీరేం చేస్తారంటే ఆ మార్నింగ్ ఆ 10 ఏఎంకి ఆ బ్యాచ్‌లో వస్తే, అప్పుడు మీరు యాన్సిబుల్, టెరాఫార్మ్ ఫ్రెష్‌గా ఉంటది. అప్పుడు మీరు ఈ టూల్ అంటే ఏంది అసలు? టెరాఫార్మ్ అంటే ఏంది? యాన్సిబుల్ అంటే ఏంది? ఎందుకు ఉపయోగిస్తారు? ఇవి నేర్చుకోరు. అప్పుడు వాళ్ళేం చేస్తారు? ఈ 2 నేర్చుకొని మిగతాయి నేర్చుకున్నారు కాబట్టి డైరెక్ట్‌గా మార్కెట్‌లోకెళ్ళి రెజ్యూమ్ పెట్టేసి ఈజీగా. అందుకోసం మనం అది అది వచ్చింది నాకు ప్లాను. ఆ ప్లాన్ నేను వర్కౌట్ చేస్తాను. ఆ ప్లాన్ వల్ల వాళ్ళకి చాలా మంచి జరిగిద్ది. మంచి అంటే ఏం మంచి జరిగిద్ది? ఇక వెంటనే రెజ్యూమ్ పెట్టేసుకొని ఎళ్ళిపోవచ్చు కదా! యాన్సిబుల్, టెరాఫార్మ్ 2 యాడ్ అయితే సూపర్. అందుకోసం మీరేం చేస్తారంటే 10కి కూడా వచ్చే పనైతే రండి. 10 కూడా. 10 ఏఎం కూడా నో ఇష్యూ. ఎవరైనా సరే రావచ్చు. నో ప్రాబ్లమ్. అదే విధంగా ఆహ్, చదవడం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకేనా? సో, ఈ విధంగా రండి. పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈరోజు దగ్గర దగ్గరగా అర్థమవుతుందా ఏమన్నా? వివేక్, విద్య, వీరన్న, సృజన, శ్రీనివాస్, శేఖర్, రవికిరణ్, ఆర్ నరేష్ అండ్ ప్రదీప్ కుమార్, హర్ష. ప్రదీప్ కుమార్ అర్థమవుతుందమ్మా? ఓకేనా? ప్రదీప్ కుమార్ ఓకే గదా! సబ్జెక్ట్. ఓకే. సో, తర్వాత శేఖర్, ఆర్ నరేష్ ఓకేనా? ఆర్ సార్ నరేష్ సార్ అర్థమవుతుంది సార్. పెరిగిందా? ఎస్ సార్. పెరిగిందా? ఆ! పెరిగింది సార్. ఆ! అంటే మనం నిన్న క్లాస్ వేరు, ఈ రోజు క్లాస్ వేరు. నేననేది ఏంటంటే నరేష్, ఇదంతా గూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 15 మినిట్స్ ఒక క్లాసు రియల్‌గా ఇదంతా గూడా. ఎస్ 15 సార్. నిమిషాల క్లాస్‌ని ఒక 5 డేస్ మనం ఎందుకు చెప్తున్నామంటే, మీ స్థాయి పెంచటానికి అంతే. 15 నిమిషాల క్లాస్‌ని 5 రోజులు ఎందుకు చెప్తానంటే, మీ స్థాయి పెంచటానికే. చెప్పే మోడల్ ఇదే. ఖచ్చితంగా వినాల్సిందే. 15 నిమిషాల్లో చెప్తే నాకే మంచిది. నాకు చాలా ఇది గదా! కానీ అది పక్కా ఫ్రాడ్ అంతే. మిమ్మల్ని మోసం ఎస్ సార్. చేయడానికి. పక్కా ఫ్రాడే. మీరు 15 నిమిషాల్లో నేర్చుకొని బయటికెళ్తారు కరెక్టే. అక్కడ ఇదన్నీ చెప్పలేకపోతే ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. పోనీ ఏదైనా వెబ్‌సైట్‌లో, యూట్యూబ్‌లో ఆడ ఈడ చూస్తా ఉంటే కంటెంట్ వేరు వేరుగా ఉంటది. అర్థం కాదు. గందరగోళం గజిబిజి. వాడేమో 10:30కి ఇంటర్వ్యూ షెడ్యూల్ పెట్టి కూర్చుంటాడు. చెప్పు, చెప్పు అంటాడు. లోడ్ బ్యాలెన్స్ నుంచి ఆటో స్కేలింగ్ దాకా మొత్తం వరుసగా చెప్పు అంటాడు. స్టెప్స్ చూద్దామంటే అర్థం కాదే. అట్లా అన్నమాట. అందుకని కొంతమందేందంటే కొంచెం తొందరపడేవాళ్ళు మాత్రం నేను చెప్తున్నా. మంచి సబ్జెక్ట్ నువ్వు తీసుకెళ్తున్నా కాబట్టి తొందరపడకండి. మీరు ఎస్ సార్. ఇప్పుడు ఎస్. నరేష్ ఇదిగోండి యాన్సిబుల్, టెరాఫార్మ్ కూడా రండి. ఓకేనా నరేష్? వస్తాను సార్. ఆ! వస్తాను సార్. వస్తాను. రండి. వస్తాను ఇక సార్. మనం యాక్చువల్‌గా రెజ్యూమ్ అప్‌లోడ్ చేసే అవకాశాలు ఉన్నాయి గట్టిగా. అంటే ఎస్ సార్. మాక్సిమం ఈ మంత్ ఎండ్ లోపల నువ్వు రెజ్యూమ్ అప్‌లోడ్ చేయొచ్చు నరేష్. నో ప్రాబ్లమ్. ఎస్ సార్. ఓకే సార్. చెప్తాను. ఓకేనా నరేష్? నరేష్. ఓకే సార్. రవికిరణ్. వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్ రవికిరణ్? హౌ ఆర్ యూ రవికిరణ్? సార్ ఐఎమ్ ఫైన్ సార్. ఫైన్. ఎలా ఉన్నారు? ఎట్లా ఉంది? ప్రాక్టీస్ కూడా చేస్తాను సార్. మీకు మొన్న మెయిల్ పెట్టాను సార్, రిప్లై కోసం చూసారా? బిజీగా ఉన్నట్టున్నారు. మెయిల్ పెట్టారా? అయ్యో! మెయిల్ అది స్క్రీన్ షాట్ పెట్టమన్నారు కదా సార్. ఓకే. గుడ్. ఎట్లా ఉంది? రేపో మాపో క్లాసులు అర్థమవుతాయా? రవికిరణ్? అర్థమవుతున్నాయి సార్. ఓకే. కన్‌ఫ్యూజ్ ఏం సార్ లేదు ఒక కదా? ఏం లేదు సార్. రెజ్యూమ్ కూడా పంపిస్తాను సార్. ప్రిపేర్ చేసి కొంచెం పంపించండి. అప్డేట్ చేయండి సార్, ఏమన్నా చూసి. అలాగే. ఓకేనా? ఓకే సార్. ఓకే. థాంక్ యూ సో Thank you, మచ్ అండ్ లెట్ us సార్ talk టుడే. సార్ చెప్పండి ఎవరు? సార్ నేను హరిప్రియని. నాకు చిన్న హరిప్రియ డౌట్ చెప్పండి. ఉంది. చెప్పండి హరిప్రియ. అవైలబిలిటీ జోన్‌లో ఎన్ని సర్వర్స్ అయినా క్రియేట్ చేయొచ్చా సార్? ఒక్క అవైలబిలిటీ జోన్‌లో. చేసుకోవచ్చు ఏమైతుంది? మనకి ఓకే. కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ నేను చెప్తానులే. నో ప్రాబ్లమ్. ఓకే. ఏ ఓకే సార్. అవైలబిలిటీ జోన్‌లో ప్లేస్ అవ్వాలనేది మనమే చెప్పాలి ఆటో స్కేలింగ్‌కి. లేకపోతే అట్లా కుదరదు కదా! తెలీదు కదా దానికి. అదే ఒక్క అవైలబిలిటీ జోన్‌లో నాకు చాలా అన్ని సర్వర్స్ ఆ అవైలబిలిటీ జోన్‌లోనే కావాలి అంటే కుదురుతదా అని? అంటే అన్నీ ఒకే అవైలబిలిటీ జోన్‌లో మనం పెట్టకూడదు కూడా. అప్పుడు పెడితే ఓకే. ఏమైద్ది? సపోజ్ ఒక అవైలబిలిటీ జోన్ మొత్తం టోటల్‌గా ఏమైద్ది డౌన్ అయిపోయింది. అప్పుడు ఏమైద్ది? నీ అప్లికేషన్ మొత్తం కొలాప్స్.
ఆ! అలా ఉండదు. అందుకోసం అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ని ఏర్పాటు చేశారు. అవును. అంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో మన అప్లికేషన్ ఉండాలి. సో దట్ వి ఓకే. విల్ గెట్ ద హై అవైలబిలిటీ. ఒకే ఓకే సార్. అవైలబిలిటీ జోన్స్ లో మనం గాని ప్లేస్ చేసామా, అవైలబిలిటీ జోన్ క్రాష్ అయిందా, డిజాస్టర్ ఏదో ఒకటి నేచురల్ కెలామిటీస్ అవి ఇవి ఏమైనా వచ్చి ఇక అవుటే మనకి. మొత్తం డౌన్ టైమ్ చూస్తాం. అందుకోసం ఓకే. అక్రాస్ అట్లా. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ. ఓకే. గుడ్. అర్థమవుతుంది కదా కాన్సెప్ట్. ఓకేనా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ప్రిపేర్ అవ్వండి. నాకు ఇది స్క్రీన్ షాట్లు అవి కూడా రావాలి. అందరూ పెట్టండి. ఓకేనా? ఓకే సార్. చేసినయన్ని కూడా. ఓకే. గుడ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. సీ యూ టుమారో. ఓకే. థాంక్ యూ.